Okay, good morning, good afternoon, and good evening, everyone. Jai Sri Ram andarki. Today, day 41 lo, we'll discuss unit testing. So, as you know, we already completed RxJS observables and promises, and the next part is in Angular, it's unit testing. Okay, let's go forward. Let's go to courses. Okay, courses kellandi. .NET full stack means mean stack or mon stack. Unit testing, right? So download the PPT, which is for presenting you to understand properly. Okay. Next one, material also. To do live coding. Okay. Rendu download chesanu. That is fine. Completed. Let's see the PPT. Okay, fine. Jasmine and Karma ento cheptanu. That is fine. 85% enti everything you will get to know. So basically unit testing ante it's a developer testing. Developer testing ante enti means now let's run the existing Angular project. Okay. Angular project లో మనం ఆల్రెడీ సెక్యూర్ కాదు సేనాక్ ప్రాక్టీస్ ఆల్రెడీ చేస్తున్నాం కదా దాన్నే రన్ చేద్దాం. లెట్స్ ఓపెన్ దిస్ npm run start npm serve ng serve npm start. మీకు తెలుసు కమాండ్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. package.json లో ఏదైతే కమాండ్స్ ఉంటాయో npm start కొడితే ng serve రన్ అవుతుంది. ng serve means next generation it is serving the Angular application. You can do that or npm start. Okay, npm start, that is fine, all good. Existing Angular application is చూద్దాం. Okay, we can go with white also. Remember this white నేను నిన్న ఆల్రెడీ చెప్పాను. You can create with white also, but olden way is npm, but now we are using white. Localhost 4200 is Angular, right? So ఇది అనుకోండి reactive form or ngrx store or rxjs operators అనుకోండి, home అయినా అనుకోండి, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు టెస్ట్, అసలు ఏది ఎలా పనిచేస్తుందని మనం టెస్ట్ చేయాలి. ఇప్పుడు హోమ్ కాంపోనెంట్ క్రియేట్ చేసాం, బాగానే ఉంది. హోమ్ కాంపోనెంట్ హెడర్ ఉంది, నెక్స్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ అంటే లాస్ట్ వాల్యూ ఫ్రమ్, నెక్స్ట్ వాల్యూ ఫ్రమ్, ఫస్ట్ వాల్యూ ఫ్రమ్, తర్వాత ఏపీఐ కాల్స్, అంటే ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా మనం చెక్ చేస్తున్నాం. గాట్ ఇట్. ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేయాలి అంటే వీ నీడ్ టు టెస్ట్ ద కోడ్. వీ నీడ్ టు రైట్ సమ్ కోడ్ టు టెస్ట్ ఇట్. 1 second. We need to write some code to test it, correct? So now, yeah, home component ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ హోమ్ కాంపోనెంట్ లో మనకి ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ HTML ఏమున్నాయి? ఇది ఉంది. అంటే దీన్ని టెస్ట్ చేయాలి. అంటే టు టెస్ట్ దిస్ కరెక్ట్లీ, అంటే ఈ పారాగ్రాఫ్ ఉందా లేదా, దీంట్లో ఈ వాల్యూ ఉందా లేదా టెస్ట్ చేయాలి ఫస్ట్. అంటే టు చెక్ వెదర్ ఇట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. అర్థమైందా? అది ఉందా లేదా చెక్ చేయాలి ఫస్ట్. అంటే ఇదే ఎందుకు చెక్ చేయాలి? ఇక్కడ nav బార్ ఉంది, లేదంటే ఇక్కడ సేనక్ లోకి వెళ్ళండి. ఇక్కడ లోగో ఉందా లేదా, ఇక్కడ పేరు ఉందా లేదా, ఇక్కడ హోమ్ అనే నేమ్ ఉందా లేదా, కోర్సెస్ అనే బటన్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు టెస్ట్. దట్ ఈస్ HTML ఎలిమెంట్. వీటిని HTML ఎలిమెంట్ టెస్టింగ్. మళ్ళీ నెక్స్ట్ వాల్యూలో డేటా. ఇప్పుడు ఈ నెక్స్ట్ వాల్యూలో డేటా నీకు ఎలా తెలుస్తుంది? నెక్స్ట్ వాల్యూ అనే టెక్స్ట్ ఉందా లేదా. దాని తర్వాత నెక్స్ట్ డేటా అనేది ఎక్కడుంది? నెక్స్ట్ వాల్యూ మీకు నెక్స్ట్ డేటా మనకి ఎక్కడ అసైన్ అవుతుంది? ఎక్కడో ఒక దగ్గర అసైన్ అవుతుంది. గాట్ ఇట్. నెక్స్ట్ డేటా ఎప్పుడు వస్తుంది మనకి? ఈ అబ్జర్వబుల్ నుంచి వస్తుంది. అంటే లాస్ట్ వాల్యూవే కదా వస్తుంది ఇక్కడ. అంటే ఎగ్జిట్ అయిన తర్వాత ఆ లాస్ట్ వాల్యూ నెక్స్ట్ డేటా అది. తర్వాత లాస్ట్ వాల్యూ ఎక్కడ వస్తుంది? లాస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది? వేరియబుల్ ఇదే కదా. ఈ వేరియబుల్ లాస్ట్ వాల్యూ ఏమొస్తుంది నేమ్స్ లో? ఇదేనా? అంటే ఈ వాల్యూ రెండర్ అవుతుంది, అంటే పేజ్ లోడ్ అయిన తర్వాత. మళ్ళీ ఫస్ట్ వాల్యూ వేరియబుల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ ఫస్ట్ వాల్యూ డేటా ఈ వాల్యూలో, అంటే మనం ఎలా టెస్ట్ చేయాలి? ఫస్ట్ వాల్యూ కోలన్ స్పేస్ ఇచ్చి, ఫస్ట్ వాల్యూ అంటే ఏంటి ఇక్కడ? ఫస్ట్ వాల్యూ దేని నుంచి వస్తుంది? ఎక్కడ అసైన్ చేస్తున్నాం? ఇది నేమ్స్ నుంచే కదా. ఈ నేమ్స్ అంటే ఫస్ట్ వాల్యూ సాగర్ కదా. అంటే నీకు HTML లో ఇక్కడ ఈ వాల్యూ ఉంటది, ఇక్కడ లాస్ట్ వాల్యూ అని చెప్పి సమీర్ ఉంటది. గాట్ ఇట్.
ఇలా ఉంటది. అంటే ఈ వాల్యూస్ ఫైనల్‌గా రెండర్ అవ్వాలి. ఓకే. అంటే అలా వచ్చిందా లేదా మనం టెస్ట్ చేయాలి. ఇదంతా ఎలా టెస్ట్ చేస్తాం? మనం జాస్మిన్ అండ్ కర్మాతో టెస్ట్ చేస్తాం. తర్వాత ఈ మూవీ డేటాలో డేటా ఉందా? ఆ మూవీస్ వచ్చిన తర్వాత అవి రెండర్ అవుతున్నాయా? గాట్ ఇట్. ఒకవేళ దీనికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చామనుకోండి. క్లాస్ శాంపిల్. అంటే రెండర్ అయిన తర్వాత ఆ క్లాస్ శాంపిల్ అనే క్లాస్ ఉందా లేదా? అన్నీ మనం టెస్ట్ చేయాలి. అంటే హెచ్‌టీఎంఎల్‌లో బైండ్ అయిన ప్రతీదీ ఉందా లేదా టెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడిక్కడ మనకి వేరియబుల్స్ ఉన్నాయి గదా! ఈ కాంపోనెంట్ డిక్లేర్ అయినప్పుడు ఈ వేరియబుల్ బై డిఫాల్ట్ దీనికి వాల్యూస్ ఏంది ఇవి గదా! అంటే ఈ వాల్యూస్ యాక్చువల్‌గా ఉన్నాయా లేదా? ఓకే. ఎన్‌జీ ఆన్ డెస్ట్రాయ్ కాల్ అయిందా లేదా? ఓకే. ఈ ఈ మెథడ్‌ని కాల్ జేస్తే మనకు డేటా 1, డేటా 2 వచ్చాయా? ఫోర్క్ జాయిన్ కాల్ అయిందా? అది అయిందా లేదా? తర్వాత ఈ ఏపీఐ కాల్ జేస్తే మనకు ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ వచ్చిందా లేదా? ఆ వేరియబుల్స్‌లో ఆ వాల్యూ ఉందా లేదా? స్ చేంజ్ డిటెక్షన్ అయిందా లేదా? తర్వాత ఎన్‌జీ ఆన్ ఇనిట్‌లో అసలు ఈ ఫంక్షన్ కాల్ అయిందా? వెదర్ హావ్ బీన్ కాల్డ్ 1 టైమ్స్ కరెక్ట్. ఇదొకసారి కాల్ అయిందా? అగైన్ ఏపీఐ కాల్స్ హావ్ బీన్ కాల్డ్ 1 టైమ్స్ అంటే ఇది 1 టైమ్ కాల్ అయింది కదా ఇక్కడ. అర్థమైంది గదా! తర్వాత ఇప్పుడు ఇది 1 టైమ్ కాల్ అయినప్పుడు ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ మనకి డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ అనుకోండి. గాట్ ఇట్. అంటే ద ఫస్ట్ వాల్యూని థిస్ డాట్ ఫస్ట్ వాల్యూ డాట్ టు బి ఈక్వల్ సాగర్ అని మనం చెక్ చేయాలి. గాట్ ఇట్. ఇదొక టెస్ట్. అంటే మళ్ళా లాస్ట్ వాల్యూ సమీర్ అనుకో. మళ్ళా లాస్ట్ వాల్యూ డాట్ టు బి ఈక్వల్ సమీర్. యూ నీడ్ టు వెరిఫై థిస్ కండిషన్స్. ఇవన్నీ కర్మాలో వస్తాయి. అర్థమైందా? గాట్ ఇట్. ఇవన్నీ మనం టెస్ట్ చేయాలి. గాట్ ఇట్. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ఉంది. సర్వీస్‌లో ఏపీఐ కాల్స్ ఉన్నాయా లేదా? ఈ ఏపీఐ కాల్‌ని మనం యాక్చువల్‌గా రియల్‌గా కాల్ చేసినట్టే కాల్ చేసేడు. అంటే సిమ్యులేషన్. కాల్ చేసి నిజంగానే రెస్పాన్స్ తీసుకొస్తున్నాం. దాన్ని మాకింగ్ అంటాం. అంటే రియల్‌గా కాల్ చేయము. బట్ మనం దానికొక సిమ్యులేషన్ ఇస్తాం. అంటే కాల్ చేసినట్టు యాక్ట్ చెయ్యి. ఇదే రెస్పాన్స్ కావాలి. అంటే దాన్ని సిమ్యులేట్ చేసి ఈ రెస్పాన్సెస్‌తోనే వచ్చిన రెస్పాన్స్ వీటిలికి ఈక్వలా కాదా అని చెక్ చేస్తాం. దట్ ఈస్ సిమ్యులేషన్. దాన్ని మాకింగ్ అంటాం. ఓకే. ఇంజెక్టబుల్ మాక్స్ అంటాం. సో, అట్లా హెచ్‌టీఎంఎల్‌లో రెండర్ అయిన ప్రతి దాన్ని మనం టెస్ట్ చేయాలి. కాంపోనెంట్‌లో కాల్ చేసే ప్రతి ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ ఏమి ఇవ్వలేదనుకో ఎంప్టీ రావాలి. వాల్యూస్ ఉంటే దీంట్లో ఫస్ట్ వాల్యూ సాగర్ అవుద్ది. లాస్ట్ వాల్యూ శ్రీకాంత్ అవుద్ది. గాట్ ఇట్. అలాగ అన్ని మెథడ్స్ ప్రతిది యాస్ ఎన్ యూనిట్. ఇట్స్ ఎన్ యూనిట్. కాల్స్ ఫంక్షన్ ఇస్ ఎన్ యూనిట్. ఎన్‌జీ ఆన్ ఇట్ ఇస్ ఎన్ యూనిట్ ఆఫ్ వర్క్. API calls calling is an unit of work. NG on destroy is an unit of work. Okay. Again, rendering this is an unit of work. Rendering this division is an unit of work. First value rendering is an unit of work. Looping this an unit of work. This is an unit of work. Again, if you go to home service, declaring this an unit of work, and we need to check whether it exists or not. Got it? Declaring this an unit of work. Again, we need to check whether this is callable and it is getting the users or not. Again, this is an unit of work. Getting the users from API, we need to test whether it is working or not. If you're giving wrong input, it should give wrong output. If you're giving right input, it should give right output. Again, movies data load అవుతుందా లేదా? You need to test everything is an unit of work. You need to write unit testing for every scenario. ఓకే. ఇది ఒక యూనిట్. దీనికి ఒక టెస్ట్ రాయాలి. దీనికి ఒక టెస్ట్ రాయాలి. దీనికి ఒక టెస్ట్ రాయాలి. ఓకే. మళ్ళీ దీనికొక టెస్ట్ రాయాలి. దీనికొక టెస్ట్ రాయాలి. ఇది ఒకసారి కాల్ అయిందా లేదా? ఇది కాల్ అయిందా లేదా టెస్ట్ రాయాలి. దీన్ని కాల్ అయిందా లేదా టెస్ట్ రాయాలి. అట్లాగా ప్రతి లైను కవర్ అయితే 100% కోడ్ కవరేజు. అన్ని లైన్స్ కవర్ అవ్వకుండా ఓకే. కొన్ని లైన్సే కవర్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్, ఎల్స్ ఉంది. ఇక్కడ ఇఫ్ ఉంది. ఇక్కడ ఎల్స్ ఉంది. సో, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్‌లో నువ్వు ఇచ్చిన ఇన్‌పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనుకో. ఎని. ఇప్పుడు ఎన్ గ్రేటర్ థాన్ 2 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎల్స్ అంటే ఇది అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇన్‌పుట్ ప్రకారం ఇదైనా ఈ బ్లాక్ అయినా ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈ బ్లాక్ అయినా ఎగ్జిక్యూట్ అవుద్ది. అంతేనా? అర్థమైంది గదా! అప్పుడేమవుద్ది 50% కోడ్ కవరేజ్ అవుతది. అప్పుడు మనం ఫెయిల్యూర్ కేస్ గూడా మళ్ళీ ఎన్ లెస్ థాన్ 2 ఇచ్చి మళ్ళా ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేయాలి. ఇప్పుడు n గ్రేటర్ థాన్ ఇస్తే ఇది ఎగ్జిక్యూట్ అయిందనుకో. అదే మళ్ళా n లెస్ థాన్ 2 ఇస్తే ఇది ఎగ్జిక్యూట్ అయితే 2 కేసెస్ అంటే ఫాల్స్ కేసు, పాజిటివ్ కేసు. అంతేనా? రైట్ కేసు, రాంగ్ కేసు 2 ఎగ్జిక్యూట్ చేస్తే 100% కోడ్ కవరేజ్ అవుతాయి. అలాగా వి నీడ్ టు కవర్ ద కోడ్. దట్ ఈస్ ద కోడ్ కవరేజ్. దాన్ని కోడ్ కవరేజ్ అంటాం. సో, ఇప్పుడు చూడండి మనం ఇచ్చిన మెటీరియల్‌లో
So now Jasmine is the library. We need to do npm install Jasmine. Okay, npm I Jasmine. Okay, Jasmine is the library to write the code. ఎలా లైబ్రరీ అంటే ఇప్పుడు మీరు యాంగులర్ చూడండి, ఇప్పుడు యాంగులర్ కోర్ నుంచి మీరు ఇవి ఎలా అయితే తీసుకున్నారో అలాగ జాస్మిన్ లో ఉండే క్లాసెస్ మీరు తీసుకుంటారు. గాట్ ఇట్? ఇట్స్ ఎ సపోర్టింగ్ లైబ్రరీ టు యూజ్ ద ఎగ్జిస్టింగ్ కోడ్. ఇప్పుడు హెచ్టిటిపి క్లయింట్ ఎక్కడి నుంచి వాడుతున్నారు? యాంగులర్ కామన్ హెచ్టిటిపి అంటే యాంగులర్ కామన్ మీరు ఇన్స్టాల్ చేశారు. ఇంజెక్టబుల్ ఎక్కడి నుంచి వాడుతున్నారు? యాంగులర్ కోర్. అలాగే జాస్మిన్ నుంచి యూ కెన్ టేక్ సంథింగ్ తీసుకున్నారు, కోడ్ రాశారు, దాన్ని రన్ చేసేది ఎవరు? కర్మ ఇస్ ద టెస్ట్ రన్నర్. దాన్ని రన్ చేసేది కర్మ ఇస్ ద బాస్ టు రన్. Okay, Karma will run the test cases. Are you getting my point? Jasmine will write the test cases. Will write the code for test cases. Got it? 85% కంటే ఎక్కువ ఉంటే మాక్సిమం అన్ని కేసెస్ సక్సెస్ అవుతున్నాయని లెక్క. Got it? So we'll see the overview. ఓకే, మోస్ట్లీ ఇప్పుడు కంపెనీస్ లో 85 to 95% కోడ్ కవరేజ్ ఉంటేనే ఇట్ విల్ బి గోయింగ్ టు రిలీజ్ ఇన్ ఆన్లైన్. అంటే ప్రొడక్షన్ రిలీజ్ అంటాం. అంటే ఆన్లైన్ రిలీజ్ లో ఒక అప్లికేషన్ ఆన్లైన్ లోకి రిలీజ్ చేయడం. ఇప్పుడు నేను Synack 360ని మన లోగో కలర్స్ మార్చి థీమ్ మార్చా అంటే మొత్తం నేను ప్రతిదీ వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయాలి. ఫస్ట్ అన్నిట్లో ఆ కలర్ చేంజ్ అయిందా లేదా టెస్ట్ చేయాలి. ఓకే, టెస్ట్ చేయడానికి మళ్ళీ దాని లోపల నేను రాసిన కోడ్కి అది టెస్ట్ అవుతుంది, వర్క్ అవుతుంది అంటే నేను ప్రోగ్రామబుల్ గా నేను కూడా చెక్ చేయాలి. దట్ ఈస్ యూనిట్ టెస్టింగ్. వాట్ ఇట్? ప్రోగ్రామింగ్ వైజ్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది. దాన్ని చాలా విధాలుగా మనం టెస్ట్ చేయొచ్చు. నువ్వు కాంపోనెంట్ టెస్ట్ చేయాలి, డైరెక్టివ్స్ టెస్ట్ చేయాలి, పైప్స్ టెస్ట్ చేయాలి, సర్వీసెస్ టెస్ట్ చేయాలి. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టెస్ట్. వాట్ ఇట్? విచ్ విల్ హెల్ప్ అస్ టు ఇంప్రూవ్. అంటే అప్లికేషన్ బ్రేక్ అవ్వకుండా నువ్వు టెస్ట్ చేయడం వల్ల యూజెస్ ఏంటి? అప్లికేషన్ బ్రేక్ అవ్వకుండా, అప్లికేషన్ నేను ఆన్లైన్లోకి రిలీజ్ చేసే లోగో కలర్స్ మార్చి అన్ని, అప్లికేషన్ బ్రేక్ అవ్వకుండా మీకు వర్క్ అయింది కదా రీఫ్రెష్ చేస్తే. టెస్టింగ్ వల్ల అన్ని లాభాలు ఉన్నాయి. ఒకవేళ టెస్టింగ్ ప్రాపర్గా చేయకపోతే యూనిట్ టెస్టింగ్ నాకు తెలియదు యాక్చువల్గా ఏ లాజిక్ ఫెయిల్ అవుతుందని. సో వీ నీడ్ టు టెస్ట్ కోర్స్ మాడ్యూల్ బై మాడ్యూల్. అంటే ఇది కోర్స్ మాడ్యూల్, మెంటర్షిప్ మాడ్యూల్, యాప్స్ మాడ్యూల్, కల్చర్ మాడ్యూల్, అబౌట్ మాడ్యూల్స్, మాడ్యూల్ బై మాడ్యూల్ టెస్టింగ్. అగైన్ ఎవ్రీ మాడ్యూల్లో ప్రతి ఒక్క ఫంక్షనాలిటీ ఇది డిస్ప్లే అవుతుందా, పారాగ్రాఫ్ డిస్ప్లే అవుతుంది, దీంట్లో ఉన్న లోగో డిస్ప్లే అవుతుంది, యూనిట్ బై యూనిట్. ఆ విధంగా వీ నీడ్ టు టెస్ట్ ఇట్. గాట్ ఇట్? నెక్స్ట్, సో ఫస్ట్ మీరు ఒక టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే యూ కెన్ డూ ఇట్, బట్ వీ నీడ్ టు డూ npm ఇన్స్టాల్ ఆల్ దిస్. ఇవన్నీ ఎందుకు ఏంటి అనేది చెప్తా. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు మనం టెస్టింగ్ చేద్దాం, తర్వాత కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? గాట్ ఇట్? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఇదే కదా, నేను యాక్చువల్గా దీన్ని కమిట్ చేసేస్తాను. యాడెడ్ చేంజెస్ ఫర్ ద హోమ్ కాంపోనెంట్ అనుకోండి. ఇప్పుడు మనం ఏమైనా చేంజెస్ చేస్తుంటే అది, ఇవన్నీ వద్దులేండి, ఇప్పుడు మనకేం అవసరం లేదు. ఓకేనా? ఐ విల్ రివర్ట్ బ్యాక్. ఓకేనా? ఫైన్. దీన్ని జస్ట్ ఊరికే అలా ఐ విల్ డూ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే ఐ విల్ డూ ఫస్ట్ కర్మ కవరేజ్, కర్మ HTML రిపోర్టర్, కర్మ క్రోమ్ లాంచర్, కర్మ జాస్మిన్. ఇవన్నీ నేను ఎందుకు చేయాలి అంటే చెప్తా చూడండి. ఇవన్నీ నాకు మెటీరియల్లో ఉంటాయి, నేను కాపీ పేస్ట్ చేస్తా. ఓకేనా? ఐ మీన్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మెటీరియల్. గో టు హియర్. npm ఇన్స్టాల్ కర్మ కవరేజ్, కర్మ HTML రిపోర్ట్, కర్మ క్రోమ్ లాంచర్, కర్మ జాస్మిన్. ఇప్పుడు నేను ఇవన్నీ కాపీ చేసి ఐ విల్ యూజ్ దిస్. ఓకే, స్లాషెస్ ఉన్నాయి కాబట్టి ఐ విల్ కాపీ దిస్ 1 by 1. నెక్స్ట్ కర్మ కవరేజ్ అంటే 5 లైబ్రరీలు ఒకటేసారి పక్కన ఇస్తే ఇట్ విల్ ఇన్స్టాల్ ఆల్ లైబ్రరీస్. ఓకే, HTML రిపోర్టర్ ఎందుకు, కర్మ క్రోమ్ లాంచర్ ఎందుకు, యాక్చువల్గా అన్ని చెప్తా. కర్మ జాస్మిన్. సో ఇప్పుడు కర్మ కవరేజ్ అంటే కోడ్ కవరేజ్ని రిపోర్ట్ చేస్తుంది, ఎన్ని లైన్స్ కవర్ అయ్యి ఏ ఫైల్లో మొత్తం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే -4 ఇంకేదైనా వర్షన్ డిపెండెన్సీస్ ఉంటే సాల్వ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కర్మ HTML రిపోర్ట్ అంటే ఇట్ విల్ క్రియేట్ ఏ HTML రిపోర్ట్ ఆన్ యువర్ యూనిట్ టెస్టింగ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్. కమాండ్ లైన్లో నల్లగా తెల్లగా ఉంటుంది, HTML రిపోర్ట్ అయితే కలర్ఫుల్గా ఉంటుంది. క్రోమ్ లాంచర్ అంటే యూనిట్ టెస్టింగ్ మొత్తం ఒక క్రోమ్లో ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో క్రోమ్ లాంచర్ విల్ రన్ ఇట్ ఆటోమేటిక్గా. ఒక క్రోమ్ విండో క్రియేట్ అయ్యి లోడ్ అయ్యి యాంగులర్ అప్లికేషన్ రన్ చేసి యూనిట్ టెస్టింగ్ క్లియర్ చేసి వస్తుంది. కర్మ జాస్మిన్ ఈజ్ ద కోర్.
జాస్మిన్ తో కూడిన కర్మ విచ్ విల్ రన్ జాస్మిన్ అప్లికేషన్స్ అని చెప్పి యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. అట్లా ఆ 4 ఇట్ విల్ ఇన్స్టాల్. మొత్తానికి ఇన్స్టాలేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ప్యాకెట్ డాట్ జేసన్ చూస్తే మనకు 4 వచ్చేస్తాయి. అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ కి మనం యూనిట్ టెస్టింగ్ సెట్ చేసాం. నెక్స్ట్ ఎన్జీ జనరేట్ కర్మ కాన్ఫిగ్ అంటే కర్మ ఇస్ ద టెస్ట్ రన్నర్. ఓకే, వీ నీడ్ టు కాన్ఫిగ్ ద కాన్ఫిగ్ కర్మ అంటే కర్మ ఇస్ ద టెస్ట్ రన్నర్. టెస్ట్ రన్ చేయడానికి కాన్ఫిగరేషన్ మన అప్లికేషన్ మనం ఇప్పటి వరకు సెట్ చేయాల. వీ కెన్ డూ ఇట్ యూజింగ్ కాన్ఫిగ్ కర్మ. ఇట్ విల్ జనరేట్ ఇట్. కర్మ కాన్ఫిగ్ డాట్ జేఎస్ యాంగులర్ డాట్ జేసన్ దాని లోపల అప్డేట్ అయింది యాంగులర్ లో. ఇది క్రియేషన్, ఇది అప్డేషన్. చూడండి ఏం చేసిందో. కర్మ కాన్ఫిగరేషన్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఆల్ ప్లగిన్స్ తీసుకుంది కదా. పాత్ సేనక్ ప్రాక్టీస్ అనే పాత్ లో ఇట్ ఈస్ క్రియేటింగ్ ద కవరేజ్ రిపోర్టర్. అంతేనా? తర్వాత వీఆర్ యూజింగ్ బ్రౌజర్స్ క్రోమ్. మనం ఎడ్జ్ కూడా వాడచ్చు. ఓకే, ఎడ్జ్, సఫారీ ఏదైనా యూ కెన్ ఏబుల్ టు కాన్ఫిగర్ ఇట్. ఇదంతా నేను బ్రౌజర్ లిస్ట్ కూడా ఇచ్చా. అంటే ఓన్లీ ఇప్పుడు క్రోమ్కే ఇచ్చాం. వీటికి కూడా ఇవ్వాలి అంటే వీ నీడ్ టు గివ్ ఇట్. ఇక్కడ బ్రౌజర్ లిస్ట్ కూడా ఉంటుంది కింద. ఐ ఆల్రెడీ మెన్షన్ ఇట్. ఓకే, ఇక్కడ క్రోమ్ ఇచ్చా. నేను బ్రౌజర్ లిస్ట్ చేంజ్ చేసుకోవాలంటే ఐ కెన్ చేంజ్ ఇట్. ఇదిగోండి ఫైర్ ఫాక్స్, ఎడ్జ్ ఈ 3 ఇస్తున్నా. ఓకే, సఫారీ కూడా ఇస్తున్నాను అనుకో ఇఫ్ యూ వాంట్ టు గో ఇట్. ఓకే, కర్మ కాన్ఫిగరేషన్ డాట్ జేసన్ విల్ డూ టెస్ట్ రన్నింగ్ క్యాపబిలిటీస్ ఫర్ అవర్ అప్లికేషన్. ఓకే, రిపోర్టరు, కవరేజ్ రిపోర్టరు, దాని పాత్ అంటే రిపోర్టర్ వస్తే దాని పాత్ ఎక్కడ కవరేజ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ. ఓకే, ఇక్కడ కవరేజ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల పెడుతుంది అనమాట. ఓకేనా, హెచ్టిఎంఎల్ రిపోర్ట్, ప్రోగ్రెస్, ఆల్ రిపోర్టర్స్ అండ్ ఆల్ ద బ్రౌజర్స్. ఈ 3 బ్రౌజర్స్ మనం యాక్ట్ చేస్తున్నట్టు. గాట్ ఇట్. ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇది సెట్ చేసాం. ఇదిగో ఇది ఏదైతే ఉందో కవరేజ్ రిపోర్టర్ వీ కెన్ డూ ద గ్లోబల్ చెకింగ్. అంటే మనం 85% కావాలా 90% కావాలనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇది మెటీరియల్లో కూడా ఇచ్చాను, జస్ట్ చెక్ ఇట్. పైనే ఉంటుంది చూడండి. మనం ఎంత కాన్ఫిగరేషన్ కావాలి చెక్ ఈచ్. వీ కెన్ కాన్ఫిగర్ దిస్, కాపీ పేస్ట్ ఇట్. మనం చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 సెకండ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద చెక్. ఓకే, ఇన్ ద కవరేజ్ రిపోర్టర్ లోపల ఇది ఇక్కడ యూ కెన్ ఏబుల్ టు డూ చెక్ ఇట్. అంతేనా? కవరేజ్ రిపోర్టర్ లోపల యూనిట్ చెక్ గ్లోబల్ ఆల్ స్టేట్మెంట్స్, బ్రాంచెస్, ఫంక్షన్స్, లైన్స్, ఈచ్ స్టేట్మెంట్ ఇన్ ఈచ్ ఫైల్. ఓకే, 80%. ఓకే, అలా యూ కెన్ ఏబుల్ టు చెక్ 85% కవరేజ్. ఓకేనా, క్లియరా? సో వీ కాన్ఫిగర్ దట్ ఎవ్రీథింగ్. నౌ ఇఫ్ యూ సీ యాంగులర్ డాట్ జేసన్ లో అది అప్డేట్ అయిందా లేదా చూడండి. యాంగులర్ డాట్ జేసన్ లో మనం చేంజెస్ లో చూడండి. యాంగులర్ డాట్ జేసన్ మనం ఎంత క్రియేట్ చేసినప్పుడు స్టైల్స్ అది ఓకేలే. ఇక్కడ కర్మ కాన్ఫిగరేషన్ యూనిట్ టెస్టింగ్ కాన్ఫిగర్ అయింది. రన్నర్ కాన్ఫిగ్, గాట్ ఇట్. ఇట్ విల్ డూ రన్నర్ కాన్ఫిగ్. ఇట్ ఈస్ కాన్ఫిగర్డ్. మనం ఆటోమేటిక్ గా అది ఇచ్చేస్తుంది, మనం ఏం చేయలేదు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ కెన్ చేంజ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ఇట్. క్లియర్ కదా? ఇట్స్ కాన్ఫిగర్డ్. ఇప్పుడు యూనిట్ టెస్టింగ్ ఎలా రాయాలి? సో ఇప్పుడు మనం వరకు యూనిట్ టెస్టింగ్ ఇప్పటి వరకు ఏమి రన్ చేయాలి. ఫస్ట్ ఎన్జీ టెస్ట్ అని రన్ చేద్దాం. ఓకే, యూనిట్ టెస్టింగ్ ఏది రన్ చేస్తుంది అంటే ఇప్పుడు యాప్ డాట్ కాన్ఫిగరేషన్ యూనిట్ టెస్టింగ్ రన్ చేయాలంటే మీకు యాప్ డాట్ స్పెక్ డాట్ టిఎస్ కావాలి. ఇది యూనిట్ టెస్టింగ్. మీన్స్ ఇట్ ఈస్ యూనిట్ టెస్టింగ్ ఫర్ యాప్ డాట్ HTML, యాప్ డాట్ కాంపోనెంట్. ఓకే, యాప్ డాట్ కాంపోనెంట్ కి ఇది యూనిట్ టెస్టింగ్. మీన్స్ యూనిట్ టెస్టింగ్ విల్ బి రన్నింగ్ ఫర్ స్పెక్ డాట్ టిఎస్ ఫైల్స్. ఇప్పుడు నేను ఎన్జీ టెస్ట్ రన్ చేస్తా. ఎన్జీ టెస్ట్ చూడండి ఏం చేస్తుందో ఇప్పుడు. సో ఇప్పుడు ఎన్జీ టెస్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ యాక్చువల్గా తప్పులు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి అసలు దీని తప్పులు ఏందో చూద్దాం. యాప్ అంట, అసలు యాప్ అనేది లేదు ఇక్కడ. ఇది ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది? యాప్లో స్లాష్ యాప్ కాంపోనెంట్ నుంచి యాప్ వచ్చింది. అర్థమైందా? సో దట్ ఈస్ వేర్ యాప్ ఈస్ డిక్లేర్డ్. అంతేనా? అక్కడ యాప్ డిక్లేర్ ఉంది అంటే అది మనం అర్థం చేసుకోవాలి అది రాంగ్ ఉంది అని. ఇప్పుడు కరెక్ట్ గా రన్ అవుతుంది. చూడండి 11 ఫెయిల్డ్ 6 పాస్డ్. అర్థమైందా? ఇదే HTML రిపోర్ట్. ఇప్పుడు మనకి HTML రిపోర్ట్ క్రియేట్ అయిందా? అవలా. HTML రిపోర్ట్ క్రియేట్ అవ్వాలి, అది చేయాలి అంటే ఇప్పుడు ఎన్ని ఫెయిల్ అయ్యి ఎన్ని పాస్ అయ్యి కోడ్ కవరేజ్ అంతా రావాలి అంటే మన కమాండ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ కమాండ్ వచ్చి నేను చూపిస్తాగండి. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మెటీరియల్ కోడ్ కవరేజ్.
కోడ్ కవరేజ్ అని ఇస్తే ఇట్ విల్ గివ్ ద కోడ్ కవరేజ్. ఇది క్లియర్ చేస్తున్నా. NG టెస్ట్ -- కోడ్ కవరేజ్ ఇస్తే ఇట్ విల్ చెక్ ద కోడ్ కవరేజ్. కోడ్ కవరేజ్ కాన్ఫిగరేషన్ మనం ఎలా చేసాం ఇందాక? కర్మ కాన్ఫిగరేషన్ లో చేసాం మన కోడ్ కవరేజ్ అన్నమాట. సో దట్ ఇట్ విల్ జనరేట్ ద కోడ్ కవరేజ్. ఓకేనా? కోడ్ కవరేజ్. రిమెంబర్ దిస్. ఇది టెస్ట్ కోడ్ కవరేజ్. అంటే ఎన్ని లైన్స్ కవర్ అయ్యాయి అప్లికేషన్ మొత్తం మీద? ఇట్ విల్ డూ ఇట్. అన్నోన్ కోడ్ కవరేజ్. ఎందుకు? టెస్ట్ 1 సెకండ్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ప్యాకేజెస్లో ఇక్కడ టెస్ట్లో నేను డైరెక్ట్గా ఇచ్చేస్తా కోడ్ కవరేజ్ అని. ఓకే, లెట్స్ రన్ ఇట్. అంటే డైరెక్ట్గా టెస్ట్లో కోడ్ కవరేజ్ రన్ అయ్యేటట్టు నేను మెన్షన్ చేస్తున్నా, అంటే సపరేట్గా కాకుండా. ఇప్పుడు నేను NG టెస్ట్ ఇస్తే డైరెక్ట్గా కోడ్ కవరేజ్ కూడా రన్ అయిపోద్ది. గాట్ ఇట్? అలాగా నేను ఇస్తున్నా కాన్ఫిగరేషన్. చూడండి, అన్ని చెక్ చేసి ఫెయిల్ అయినవి కూడా ఉంటాయి ఇక్కడ. ఫెయిల్ అయినవి ఉంటాయి, పాస్ అయినవి ఉంటాయి. అన్‌హ్యాండిల్డ్ ఎర్రర్స్ అవన్నీ ఫెయిల్ అయినవి మనం చెక్ చేయాలి బేసికల్‌గా. సో ఇప్పుడు వచ్చి హెడ్‌లెస్ మోడ్ అంటే బ్రౌజర్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్‌గా రన్ అవుతదన్నమాట. ఇలా కూడా చేసుకోవచ్చు మనం. కోడ్ కవరేజ్ అనేది రావట్లేదు. ఎందుకు రావట్లేదో చూద్దాం. It should work basically, but yeah. So code coverage. I need to use this. Coverage not working. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేనైనా మీరైనా సరే యూనిట్ టెస్టింగ్ మాత్రం కంపెనీస్లో యు ఆర్ యూజింగ్ ChatGPTs ఓన్లీ. యు ఆర్ నాట్ రైటింగ్ ఆన్ యువర్ ఓన్. మీరు ఓన్గా రాసే ఛాన్స్ లేదు, రాయరు కూడా. యూనిట్ టెస్టింగ్ మొత్తం మీరు ఓన్గా రాయరు. ఎవ్రీథింగ్ ఈస్ AI జనరేటెడ్. అంటే యూనిట్ టెస్టింగ్ అనేది ఇప్పుడు AI వచ్చిన తర్వాత యూనిట్ టెస్టింగే ఫస్ట్. టెస్టర్స్కే జాబులు పోతాయి అంటారు కదా, అలా అన్నమాట. సో యూనిట్ టెస్టింగ్ you are not generating it, you are using it. So what I will do now, I will open this in anti-gravity. ఇదే కదా, నేను ఇది యాంటీ-గ్రావిటీ ఓపెన్ చేసి ఇది క్లోజ్ చేసేస్తాను. సో దట్ I can do fixes for that. కోడ్ కవరేజ్ ఫిక్స్ చేస్తాను. ఓకే, ఇట్ షుడ్ రన్ ద కోడ్ కవరేజ్. ఓకే, దెన్ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. ప్రెజెంట్ అయితే అది ఫెయిల్ అవుతున్నాయి, బట్ స్టిల్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. ఓపెన్ ఫోల్డర్. సో మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్‌గా కంపెనీస్ యాంటీ గ్రావిటీ ఇవ్వవు. ఓకే, మీరు దాన్ని ఎలా చేయాలి? యాంటీ గ్రావిటీ ఇవ్వవు. కంపెనీస్ విల్ నాట్ గివ్ యాంటీ గ్రావిటీ. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నాకు గుర్తులేదు, నేను మర్చిపోయా, లేదంటే నాకు ఇది సాల్వ్ అవ్వట్లేదు. చార్ట్ ఆఫీస్ 365. సో కంపెనీస్‌లో మీరెళ్తే మీకు ఆఫీస్ 365 అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీసే కదా మనం వాడతాం. మైక్రోసాఫ్ట్ కోపైలట్ యాక్సెస్ ఉంటది. మీరు ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయి ఉంటది. మీరు బ్రౌజర్ ఓపెన్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోద్ది. నేను ఆర్గనైజేషన్ అకౌంట్‌తో లాగిన్ అవుతున్నా. ఆల్రెడీ లాగిన్ అయ్యా. ఓకేనా? ఆర్గనైజేషన్ అకౌంట్‌తో లాగిన్ అయ్యాను కాబట్టి సో NG టెస్ట్ - కోడ్ కవరేజ్ ఈస్ నాట్ వర్కింగ్. సజెస్ట్ మీ సొల్యూషన్ అని ఇచ్చేవనుకో, ఇట్ విల్ టెల్ యూ వాట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ యువర్ సిస్టమ్. అంటే అది సజెషన్స్ ఇస్తది. ఫస్ట్ సజెషన్ ఏందంటే నువ్వు ఇన్‌స్టాలేషన్ ప్రాపర్‌గా చేయలేదా? కాన్ఫిగరేషన్ చేయలేదా? ఓకే, నువ్వు కర్మ కవరేజ్ ఇన్‌స్టాల్ చేసావా లేదా? ఫస్ట్ మనం చెక్ చేద్దాం కర్మ కవరేజ్ ఇన్‌స్టాల్ చేసామా లేదా? ఓకే, మనం కర్మ కవరేజ్ ఇన్‌స్టాల్ చేసామా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇందాక నేను చేశాను, బట్ స్టిల్ ఐ వాంట్ టు చెక్. ఓపెన్ దిస్. ఇక్కడ కర్మ కవరేజ్ ఉంది. ఇది డెవ్ డిపెండెన్సీస్‌లో ఉంది. నార్మల్ డిపెండెన్సీస్‌లో ఉందా లేదా చెక్ చేద్దాం. ఐ థింక్ డెవ్ డిపెండెన్సీసే, బికాజ్ యూ ఆర్ రన్నింగ్ ఇన్ లోకల్ కాబట్టి. నెక్స్ట్ HTML రిపోర్టర్. మనం ఇప్పుడు వరకు చేసింది అదే ఓకే. ఏం కాదు. లెట్స్ అగైన్ డూ దట్ HTML రిపోర్టర్ ఆల్సో.
ఏమైనా వర్షన్ ఇష్యూస్ ఉంటే ఫోర్స్ పెట్టండి ప్రెజెంట్. తర్వాత కర్మ కాన్ఫిగరేషన్‌లో మనం కవరేజ్‌ని కాన్ఫిగర్ చేశామా లేదా అని చెక్ చేస్తుంది. అంటే కర్మ conf.jsలో రిపోర్టర్స్‌లో ప్రోగ్రెస్ కవరేజ్ ఉంది చూడండి. రిపోర్టర్స్‌లో ఎక్కడది? config.set రిపోర్టర్స్. ప్రోగ్రెస్ కవరేజ్. ఇక్కడ ప్రోగ్రెస్ ఇది ఉంది. కవరేజ్ లేదు ఇక్కడ. ఓకే. అది ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. ఓకే. దట్ ఈస్ ద వన్. నెక్స్ట్ angular.jsonలో ఇక్కడ టెస్ట్‌లో ఆప్షన్స్‌లో కోడ్ కవరేజ్ ట్రూ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. గో టు angular.json. గాట్ ఇట్. టెస్ట్ ఎక్కడుంది? గో అండ్ చెక్ టెస్ట్ ఫస్ట్. ఇక్కడ ఆప్షన్స్‌లో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. కోడ్ కవరేజ్. అంతేనా? కోడ్ కవరేజ్ కరెక్ట్‌గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. దిస్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు కోడ్ కవరేజ్ కూడా ఫార్మాట్ డాక్యుమెంట్. ఇప్పుడు కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు చెక్ చేయాలి. కోడ్ కవరేజ్ ట్రూ అని చెప్పి మనం జస్ట్ రన్ చేసి టెస్ట్ చేసి చూద్దాం. బట్ స్టిల్ ఇష్యూ వస్తుంది. కోడ్ కవరేజ్. అగైన్ విల్ ట్రై టు యూజ్ దిస్. ఒక్కసారి నోడ్ మాడ్యూల్స్ రిమూవ్ చేసి కోడ్ కవరేజ్ ఎందుకు రావట్లేదని చెప్పి విల్ రిమూవ్ దిస్. సో ఓకే, నోడ్ మాడ్యూల్స్ రిమూవ్ చేసేసి, అంటే మేబీ ఏదైనా ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. అందువల్ల కోడ్ కవరేజ్ రాకపోయి ఉండొచ్చు. విల్ సాల్వ్ ఇట్. నో ఇష్యూస్. మళ్ళీ package.json కూడా రిమూవ్ చేసి విల్ డిలీట్ అండ్ డూ ఇట్ అగైన్. ఓకే. ఇప్పుడు npm ఇన్‌స్టాల్ -force కొట్టేసి వీ కెన్ ట్రై టు డూ ఇట్. కోడ్ కవరేజ్ షుడ్ ఎంటర్. ఇట్ షుడ్ కమ్. ఇక్కడ మనం ఇచ్చినా ఇవ్వకపోయినా నో ఇష్యూస్. ఓకే. లెట్ ఇట్ ఇన్‌స్టాల్. లేదు అంటే ఫైనల్ స్టెప్పు వి నీడ్ టు యూజ్ దిస్ యాంటీ గ్రావిటీ. కానీ యాంటీ గ్రావిటీ పర్లేదు. బట్ కంపెనీస్‌లో మనం ఇది యూజ్ చేసి ఇది ఇచ్చిన స్టెప్స్‌ని మనం ఫాలో అవుతాం. కంపెనీస్‌లో యాంటీ గ్రావిటీ ఇట్లాంటివి ఇవ్వరు. బికాస్ దట్ ఈస్ ద సెక్యూర్ పర్పస్. అది మనం పర్సనల్‌గా మనం నేర్చుకోవడానికి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి ఆఫీస్ 365 కోపైలట్ ఉంటది. లేదంటే గిట్‌హబ్ కోపైలట్. గిట్‌హబ్ కోపైలట్ కూడా తక్కువ ఉంటది. మాక్సిమం ఇది ఉంటది. ఓకే. క్లాడ్ కూడా ఇవ్వరు ఇప్పుడే. ఓకే. అంత లేదు ఛాన్స్. క్లాడ్ ఇస్తే అవసరం లేదు. యాక్చువల్‌గా అదే చేసుకుంటది. దాని కాస్ట్ ఎక్కువ. సో దట్ ఇట్ విల్ నాట్ గివ్. అండ్ ఈవెన్ దానికి కంట్రోల్ ఇచ్చారంటే ఇట్ విల్ డెస్ట్రాయ్ ద సిస్టమ్. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అది లేదు. మీకు ఒక కంపెనీ ద్వారా ఉండగలిగింది ఇదే. గాట్ ఇట్. నౌ లెట్స్ డూ కోడ్ కవరేజ్. అరే! స్టిల్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? ఇంక డైరెక్ట్‌గా విల్ యూజ్ ఇట్. ఆర్ ఎల్స్ package.jsonలో ఏదైనా కాన్ఫిగరేషన్ తప్పు ఉంటది. అందువల్ల కూడా ఉండుండొచ్చు. angular.jsonలో ప్యాకేజ్ తప్పు ఉండొచ్చు. దట్ వి నీడ్ టు సాల్వ్ స్టెప్ బై స్టెప్. అంటే ఫస్ట్ టైమ్, వన్ టైమ్ ఆపరేషన్ ఇది. ఏదైనా ఒక ప్రాజెక్ట్ సెట్ చేసేటప్పుడు కంపెనీలో మీకు సెట్ చేసే ఛాన్స్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. సెట్ చేసే ఛాన్స్ రావచ్చు కూడా. బట్ వి నీడ్ టు బి కేర్‌ఫుల్ ఇన్ ద ఫస్ట్ టైమ్. దానికి ఇష్యూస్ వస్తే దాన్ని సాల్వ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేసి సెట్ చేయాలన్నమాట. ఓకే. It is checking. Let's let it check. Changes are done. ng test. So let's test now. ng test code coverage. ng test coverage ఇద్దాము because we are using white coverage. Let's close all this. So let's see whether it will cover or not.
సో మనకేంటి ఇప్పుడు 11 ఫెయిల్డ్ 6 పాస్డ్. కవరేజ్ ఎక్కడ క్రియేట్ అయింది చూడు. కవరేజ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ కవరేజ్ అనే ఫోల్డర్‌లో ఇంకా రాలేదా? ఓకే. ఫెయిల్ అయ్యాయి కాబట్టి మనకి కవరేజ్ కరెక్ట్‌గా రాలేదని అనుకుంటున్నాను. బట్ రివీల్ ఇన్ ఫోల్డర్ ఫెయిల్ అయింది కాబట్టి కవరేజ్ రాలేదు ప్రాపర్‌గా. బట్ ఫెయిల్ అయినవి మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఓకే. షుడ్ క్రియేట్ ఇది రాలేదు. అది వదిలేయండి. సో ఫెయిల్ అయ్యేది వదిలేయండి. మనకు పాస్ అయింది వదిలేయండి. ఇలా మనం యూనిట్ టెస్టింగ్ రన్ చేస్తాం. కోడ్ కవరేజ్ వస్తది ఇప్పుడు. సో ఇది యాక్చువల్‌గా ఇదేంటిది మనకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌కి యూనిట్ టెస్టింగ్ సెట్ చేసాము. అసల 11 ఫెయిల్డ్ 6 పాస్డ్‌ని మనం ఎలా చూడాలి? ఓకే. ఎలా చూడాలి? దాన్ని డీబగ్గింగ్ ఎలా చేయాలి? ఓకే. ఇఫ్ యూ వాంట్ టు డీబగ్ ఇట్ దెన్ హౌ టు డూ ఇట్? ఇప్పుడు ఈ యాప్ ఏదైతే ఉందో spec.ts ఉంది గదా! ఇక్కడ పాయింటర్ పెట్టండి. ఇక్కడ పాయింటర్ పెట్టండి. ఇక్కడ పాయింటర్ పెట్టండి. ఓకే. ఇక్కడ పాయింటర్ పెట్టండి. ఇక్కడ పాయింటర్ పెట్టండి. ఇక్కడ. అంటే మీరెక్కడైతే కావాలనుకుంటే అక్కడ. మీరిక్కడ జావాస్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ అయినా ఓపెన్ చేయండి. ఫస్ట్ స్టెప్. ఓకే. దాని తర్వాత ఇక్కడ యాక్చువల్‌గా ఇట్ విల్ రన్ ద క్రోమ్ బ్రౌజర్. ఓకే. క్రోమ్ బ్రౌజర్ రన్ చేస్తది. డీబగ్గింగ్ టెర్మినల్ ఓపెన్ చేసి జావాస్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ డైరెక్ట్‌గా మీరిక్కడ చేయొచ్చు. టెస్ట్ కోడ్ కవరేజ్. ఇప్పుడు డీబగ్గర్ స్టాప్ అవుతది. అక్కడ ఏం ప్రాబ్లమ్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఇది ఒకటి. బ్రౌజర్ డీబగ్గింగ్ కూడా చేయొచ్చు. కానీ యూనిట్ టెస్టింగ్ గదా! ఈ డీబగ్గర్ కొంచెం ఈజీగా ఉంటది. కొంచెం లెట్ ఇట్ బి. డీబగ్గర్ అటాచ్డ్. డీబగ్గర్ వస్తది. ఎక్కడైతే ఉంటదో అక్కడ డీబగ్గర్ ఆగుతది. course.spec.ts సక్సెస్ అయింది. ఇది సక్సెస్ అయింది. ఇక్కడికొచ్చింది డీబగ్గర్. ఇక్కడ మీకు నెక్స్ట్‌కెళ్దాం. ఈ ఫిక్చర్స్ అన్నీ చెప్తా నేను. నేను జస్ట్ మీకు ఇది చెక్ చేయడం వరకే. డీబగ్గర్ రంపించడం వరకే. దాని తర్వాత అది ఎందుకు ఫెయిల్ అయిందని దాని తర్వాత డీబగ్గర్ వస్తది. దాన్ని మనం సాల్వ్ చేయాలి. ఓకే. దీన్ని పక్కన పెట్టండి. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ ఇది. దీన్ని పక్కన పెట్టండి. మనం ఫస్ట్‌గా కొత్తగా క్రియేట్ చేద్దాం. యాక్చువల్‌గా ఉన్న ప్రాజెక్ట్‌కి క్రియేట్ చేయడం నేను నేర్పించాను. ఇది అయిపోయింది. దీన్ని వదిలేయండి. జస్ట్ క్రియేట్ ద న్యూ ప్రాజెక్ట్. అంటే ఉన్న ప్రాజెక్ట్‌కి ఎలా యాడ్ చేయాలో చెప్పడానికి ఫస్ట్ నేను తీసుకున్న స్టెప్. దాని తర్వాత ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. గాట్ ఇట్. యాస్ పర్ ద మెటీరియల్ ఓన్లీ విల్ గో. మెటీరియల్‌లో ఏదుందో అలానే చేయండి. యూ కెన్ గెట్ ఇట్. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. ఓకే. న్యూ యాప్ అని. వాట్ విల్ డు నౌ సేనక్ ప్రాక్టీస్‌లోనే న్యూ టెస్ట్ యాప్. టెస్ట్ యాప్ ఇచ్చి నేనేం చేస్తానంటే టెస్ట్ రన్నర్ కర్మ. ఓకే. దానికి టెస్ట్ రన్నర్ కూడా ఇవ్వచ్చు. టెస్ట్ -రన్నర్ కర్మ. సో దట్ యూనిట్ టెస్టింగ్ విల్ బి కర్మ అని చెప్పి నేను మెన్షన్ చేస్తున్నా. ఈక్వల్ టు కర్మ. సో దట్ యూనిట్ టెస్టింగ్ కర్మ అని సెట్ అయిపోద్ది కమాండ్. సెకండ్ అది నేను బయట ఇవ్వాలి. సేనక్ ప్రాక్టీస్ ఈస్ ఆల్రెడీ ఏ ప్రాజెక్ట్. కాబట్టి టెస్ట్ యాప్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? CSS వాడండి. SSR అవసరం లేదు. ఏజెంట్స్ ఏం అవసరం లేదు. ప్రెజెంట్ మనకేం అవసరం లేదు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇట్. ఇప్పుడు యాక్చువల్‌గా యాంగులర్ ఏజెంటిక్ ఇంటిగ్రేషన్ ద్వారా వస్తుంది. యూ కెన్ యూజ్ ఏజెంట్స్ ఆల్సో డైరెక్ట్‌లీ. అంటే దానికి డబ్బులు పే చేయాలి. ఏపీఐస్ యూజ్ చేయాలంటే. అలాంటప్పుడే మీరు క్రియేట్ చేసుకోవాలి. అంటే చాట్‌బోట్ అప్లికేషన్స్ వాటి కోసం నార్మల్ అప్లికేషన్స్ వాటికి ఏజెంట్స్ అవసరం లేదు. అవి కాస్ట్ కట్టింగ్ కదా! వాటి ఏపీఐకి మనం ఖర్చు పెట్టాలి. కాబట్టి వి నో నీడ్ టు డూ దట్. ఇది యాక్చువల్‌గా రన్ అవుతుంది. ఇది రన్ చేయండి. ప్రెజెంట్ అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. కర్మ, జాస్మిన్ ఎవ్రీథింగ్. క్లియరా? అదే కమాండ్స్ మెటీరియల్‌లో ఉంటాయి చూడండి. ఈ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మళ్ళా సేవ్ చేసుకొని మనం రన్ చేసుకోవచ్చు. లెట్ ఇట్ ఇన్‌స్టాల్. npm ఇన్‌స్టాల్ అవుతుంది. ఈలోపు ఆ ప్రాజెక్ట్‌ని మనము దీంట్లో లోడ్ చేద్దాం. ఏది యాంటీ గ్రావిటీలో గాని, VS కోడ్‌లో గాని. ఓకేనా ఇది. ఐ విల్ ఓపెన్ ఇన్ VS కోడ్. VS కోడ్‌లో అయినా యాంటీ గ్రావిటీ ఏదైనా సరే. యాంటీ గ్రావిటీలో ఓపెన్ చేద్దాం. ఇంక నుంచి మనము యూనిట్ టెస్టింగ్ ఏఐ ద్వారానే బిల్డ్ చేస్తాం. అంటే యూనిట్ టెస్టింగ్ చాట్‌జీపీటీ వచ్చిన ఇయర్ నుంచే నేను ఏఐ ద్వారా రాసాను. నేను ఏ రోజు ఓన్‌గా రాయలా. బట్ కాన్సెప్ట్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఐ విల్ ఓపెన్ ఫోల్డర్. ఫస్ట్ కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఓన్‌గా రాసిన తర్వాత మీకు ఏఐ ద్వారా బిల్డ్ చేస్తా. ఫస్ట్ ఓన్‌గా రాసి ఒక 1, 2 కాంపోనెంట్స్ తర్వాత ఏఐ ద్వారా బిల్డ్ చేస్తాం. ఇక్కడ SRC ఉంది. యాప్ కాంపోనెంట్ ఉంది. ఫైన్. అబ్బా! ఇది స్టాండ్ అలోన్ క్రియేట్ అయింది. ఫైన్ దట్స్ ఓకే. దట్ ఈస్ నో ఇష్యూస్. app.spec.tsలో మనం రాద్దాం. ఆల్రెడీ బేసికల్‌గా అది ఇస్తది. మనము దాని పైన మనం క్రియేట్ చేసుకోవాలి ఓన్‌గా.
ఓకేనా? చేద్దాం, నో ఇష్యూస్. యాక్చువల్‌గా ఇది నో స్టాండ్ అలోన్. స్టాండ్ అలోన్ కాదు. అంటే నెక్స్ట్ వెర్షన్‌లో నేనేం చేస్తానంటే ఇది చేంజ్ చేస్తాను. ఐ క్రియేటెడ్ దిస్. ఐ డిలీట్ దిస్ ప్రాజెక్ట్. నేను నో స్టాండ్ అలోన్ కావాలి నాకు. ఓకే. అంటే మీకు గూడా స్టాండ్ అలోన్ తెలీదింకా. డిలీట్ చేస్తున్నా. ఓకేనా? ఐయామ్ డూయింగ్ ఇట్ అగైన్. సో ఎన్‌జీ న్యూ టెస్ట్ యాప్ -నో స్టాండ్ అలోన్. ఓకే. టెస్ట్ రన్నర్ ఈక్వల్ టు కర్మ. ఓకే. అది డిలీట్ అయిందా లేదా చెక్ చేద్దాం. స్టాండ్ అలోన్ అవసరం లేదు మనకి. ఓకే. అందువల్ల. సరే. నో స్టాండ్ అలోన్ అంటే స్టాండ్ అలోన్ క్రియేట్ చేయదు. స్టాండ్ అలోన్ మనకు అవసరం లేదు ప్రెజెంట్. ఓకే. లెట్ ఇట్ ఇన్‌స్టాల్. అయిపోయింది కదా! లెట్ ఇట్ ఇన్‌స్టాల్. ఇన్‌స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? ఇవన్నీ ఇన్‌స్టాల్ కర్మ, హెచ్‌టీఎంఎల్ రిపోర్టర్, క్రోమ్ లాంచర్, జాస్మిన్ ఎవ్రీథింగ్ వి కెన్ ఇన్‌స్టాల్ ఇట్. ఆల్ దిస్. మాన్యువల్‌గా అయినా ఇన్‌స్టాల్ చేయండి. ఆటోమేటిక్‌గా అయినా ఇన్‌స్టాల్ చేయండి. సో నౌ టెల్ మీ, మనకిది క్రియేట్ అయింది టెస్ట్ యాప్. చూడండి దీంట్లో ఎస్ఆర్‌సీలో యాప్‌లో మనకి అన్నీ వచ్చాయి. యాప్ మాడ్యూల్ అన్నీ వచ్చాయి. అంటే ఇట్స్ ఎ స్టాండ్ అలోన్ కాదు. నార్మల్ ప్రాజెక్ట్. స్టాండ్ అలోన్ అంటే లేటెస్ట్ వెర్షన్. అది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటది మీకు. అది లాస్ట్‌లో చెప్పాలి కాబట్టి డిఫరెన్సెస్ అంటే రేపు క్లాస్‌లో అది చెప్పాలి లాస్ట్‌లో. సో ఐ విల్ యూజ్ యాంటీ గ్రావిటీ ఫర్ నౌ. ఓకే. మనం ఏఐతో చేయాలి. బట్ దానికంటే ముందు ఎగ్జాంపుల్స్ అన్నీ నేను ఓన్‌గా చేసి మీకు చూపించి దాని తర్వాత ఏఐలోకెళ్ళిపోతా. దీన్ని ఎవ్వరు సరే ఓన్‌గా రాయరు. ఆ రోజులు పోయాయి. అంటే యూనిట్ టెస్టింగ్ అనేది అయిపోయింది. సినిమా కథం కథ ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్. ఫైన్. వచ్చింది కదా! వి హావ్ యాప్ మాడ్యూల్, యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి యూనిట్ టెస్టింగ్ మనం ఇంకా కాన్ఫిగరేషన్ చేయలా. యాక్చువల్‌గా ఇది ఇంకా బిల్డ్ చేస్తుంది. లెట్ ఇట్ బిల్డ్. అయిపోయింది. కంప్లీటెడ్. క్లోజ్. సో ఇప్పుడు మనం దీన్ని యూనిట్ టెస్టింగ్ ఇన్‌స్టాల్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ కావాలి మనకి. ఓకే. లెట్ ఇట్ ఇన్‌స్టాల్ ఆల్ థిస్. సో ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకొని ఒకే లైన్‌లో మెన్షన్ చేసుకుందాం. ఓకేనా? కర్మ హెచ్‌టీఎంఎల్ రిపోర్టరు, కర్మ కాన్ఫిగ్, క్రోమ్ లాంచర్ అన్నీ ఉన్నాయి గదా! మొత్తం నేను జస్టు కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. చూడండి అన్నీ వి విల్ ఇన్‌స్టాల్ ఆల్ థిస్. ఓకే. అన్నీ ఇన్‌స్టాల్ అయిపోయాయి. ఇప్పుడేం చేయాలి? ఎన్‌జీ జనరేట్ కాన్ఫిగ్ కర్మ. ఇప్పుడు కర్మ కాన్ఫిగరేషన్ సెట్ అయిపోయింది. ఓకేనా? చూడండి కర్మ కాన్ఫిగరేషన్, లాంచర్ ఎవ్రీథింగ్ ఈస్ సెటప్. ఇప్పుడు కోడ్ కవరేజ్ మనకి. ఆ! లెట్ ఇట్ బి. ప్యాకేజ్.jsonలో ఎన్‌జీ టెస్ట్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎన్‌జీ టెస్ట్ రన్ చేద్దాం. అసలా టెస్టింగు వర్క్ అవుతుందా లేదా? డిఫాల్ట్ టెస్ట్ కేసెస్ వర్క్ అవుతున్నాయా లేదా? చెక్ చేద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి నేనేం చెప్పాను? క్రోమ్ బ్రౌజర్ ఎగ్జిక్యూట్ అయ్యి చూపిస్తదని చెప్పా. అంటే ఏదైనా పర్ఫెక్టే. పాతది ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. చూడండి నేనేం చెప్పాను? కర్మ క్రోమ్ లాంచర్ ఈస్ ఓపెన్డ్ అండ్ ఇట్ ఈస్ ఓపెన్డ్. కాంపోనెంట్ షుడ్ క్రియేట్ 45 మిల్లీసెకండ్స్. కాంపోనెంట్ షుడ్ రెండర్ ద టైటిల్ 45 మిల్లీసెకండ్స్. జాస్మిన్ 4.6.1 ఓపెన్ అయింది. క్లోజ్ అయింది. అంటే ఇట్స్ కంప్లీటెడ్. నౌ కంప్లీట్ అయింది. సక్సెస్ అయింది. ఓకే. అది ఎన్ని సార్లైనా వస్తది. మీరేం చేస్తారంటే దాన్ని ఆపండి. ఓకే. అది చెక్ చేసుకుంటది. క్రోమ్ ఓపెన్ అవుద్ది ఆటోమేటిక్‌గా. అది ఎలా ఓపెన్ అయింది? బికాజ్ కర్మ కాన్ఫిగరేషన్‌లో మీరు క్రోమ్ పెట్టారు. ఇప్పుడు నేను తీసేసి నేను ఎడ్జ్ ఇచ్చాననుకోండి. ఎడ్జ్ కాదు. అదేనా? ఎడ్జేనా? ఎడ్జ్ ఇచ్చాననుకోండి. స్ ఇప్పుడు చూడండి ఏమవుతదో. ఎడ్జ్ స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉంటే ఎడ్జ్ ఓపెన్ అవుతది. లేదంటే ఎడ్జ్ ఓపెన్ అవ్వదనమాట. చూడండి ఎడ్జ్ ఈస్ నాట్ రిజిస్టర్డ్. సో, మీరు ఎడ్జ్ నేను కరెక్ట్‌గా ఇవ్వలేదు. ఆహ్, క్రోమ్ బదులు ఎడ్జ్ స్పెల్లింగ్ రాంగ్ అయ్యుంటది. మీకు అర్థమైంది గదా! అలా గూడా ఉండుండొచ్చు. లెట్స్ చెక్.
లేదు, ఎడ్జ్ కరెక్ట్గా ఇవ్వలేదు మనం. క్రోమ్ ఇద్దాము. క్రోమ్తో పాటు మనం ఏమైనా ఇవ్వగలుగుతామా? ఎడ్జ్ ఇవ్వచ్చు, కానీ ఎడ్జ్కి కాన్ఫిగరేషన్ సపరేట్ ఉంటుంది. ఎందుకంటే యాంగులర్ క్రోమ్ ఎందుకంటున్నా అంటే యాంగులర్ ఈజ్ డెవలప్డ్ బై గూగుల్. బై డిఫాల్ట్ క్రోమ్ లాంచర్ విల్ సపోర్ట్. ఎడ్జ్ కాన్ఫిగర్ చేయాలంటే మళ్ళీ ఎడ్జ్ తీసుకోవాలి. ఎడ్జ్కి సంబంధించిన లైబ్రరీ ఏదైనా ఉంటే మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో కర్మ బై డిఫాల్ట్ అది రన్ చేస్తుంది. కనెక్షన్ రిఫ్యూజ్డ్ అంట. ఎందుకు రిఫ్యూజ్ అవుతుంది చూద్దాము ఒకసారి. 1 సెకండ్. ఓకే, కెనాట్, ఎడ్జ్ ఈస్ నాట్ రిజిస్టర్డ్. 1 సెకండ్. ఎడ్జ్ రిజిస్టర్ అవ్వలేదు, సో దట్ ప్రాబ్లమాటిక్. ఓకేనా, ఎడ్జ్కి కాన్ఫిగర్ చేయాలని సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే యాంగులర్ ఈస్ డెవలప్డ్ బై గూగుల్. గూగుల్ బై డిఫాల్ట్ విల్ సపోర్ట్ ఫర్ క్రోమ్. ఏది క్రోమ్ లాంచర్ కోసం మళ్ళీ దాన్ని కాన్ఫిగరేషన్ చేయాలి, అందువల్ల ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే, ఇదంతా ఉంది, రన్ చేసింది. 0 failures, 2 specifics అంటే 2 in the 1 specific ఫైల్. అంటే యాప్ అనే కాంపోనెంట్లో ఈ 2 ఉన్నాయి మనకి. ఆ 2 ఎలా రన్ అయ్యాయి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఇది క్లోజ్ చేస్తున్నా. ఓకేనా, చూడండి. ఈ యాప్ అనే కాంపోనెంట్లో app.specలో మనకి ఇది డిస్క్రిప్షన్. మీరు ఇప్పుడు ఏదైతే చూసారో నేను మళ్ళీ చూపిస్తా చూడండి. మళ్ళీ రన్ చేసి గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను ఇది స్క్రీన్ షాట్ తీసి మీకు చూపిస్తాను. ఓకే, దీన్ని నేను పెయింట్లో పెడతా. అంటే నేను ఇది రోజు రన్ చేసేదే కాబట్టి నాకు తెలుసు, కాబట్టి నాకు చూడంగానే ఐడియా వస్తుంది. ఇప్పుడు మీకు నేను చూపించాలి కదా. చూడండి, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, దీన్ని వదిలేయండి. సో ఇప్పుడు చూడండి, వాట్ ఎవర్ యూ డిస్క్రైబ్ దట్ యు ఆర్ డిస్క్రైబింగ్ ఏ కాంపోనెంట్ విత్ సమ్ నేమ్. ఆ నేమ్ నువ్వు యాప్ 1 అయినా ఇచ్చుకో, నాకు సంబంధం లేదు. మీరు ఏదైతే నేమ్ ఇస్తారో అది ఇక్కడ ఈ నేమ్ డిక్లరేషన్ అయినట్టు. ఓకే, ఇది నెక్స్ట్. కానీ మీరు యాక్చువల్ కాన్ఫిగరేషన్ చేసేది ఇక్కడ టెస్ట్ బెడ్ అని ఉంటుంది. టెస్ట్ బెడ్ ఇదే నేను చెప్పబోతున్నా నెక్స్ట్. సో ఎనీ కాంపోనెంట్ if you are trying to configure, right, test bed will configure the component. ఓకే, టెస్ట్ బెడ్ ఏంటి అంటే అది యూనిట్ టెస్ట్ చేయడానికి నీకు ఒక బకెట్ క్రియేట్ చేసినట్టు లెక్క. ఇట్ విల్ బి క్రియేటింగ్ ఏ బకెట్ సో దట్ యు ఆర్ కాన్ఫిగరింగ్ ద టెస్ట్ బెడ్. అండ్ దెర్ ఇస్ ఎ ఫిక్చర్ కాంపోనెంట్. ఫిక్చర్ కాంపోనెంట్ అంటే బ్రౌజర్లో లోడ్ అయిన కాంపోనెంట్ రెఫరెన్సెస్ తీసుకొస్తుంది. ఓకే, దాన్ని కాంపోనెంట్ ఇన్స్టాన్స్. ఆ ఇన్స్టాన్స్ దాని లోపల నేటివ్ ఎలిమెంట్ అంటే బ్రౌజర్లో లోడ్ అయిన HTML ప్లెయిన్ ఎలిమెంట్ ని మీరు తీసుకొచ్చి దాంట్లో అలిస్ ఉన్నాడా, బాబ్ ఉన్నాడా అని చెక్ చేస్తాం. గాట్ ఇట్. అది ఫిక్చరు. ఓకే, నేటివ్ ఎలిమెంట్ టెస్ట్ బెడ్ విల్ క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్. అదొక వర్చువల్ మిషన్, అదొక శాండ్ బాక్స్ అనుకోండి. అంటే అదొక వర్చువల్ సిస్టమ్ అనుకోండి. దాన్ని మీరు కనెక్ట్ అవుతున్నారు అనుకోండి, అది క్రోమ్ బ్రౌజర్ క్రియేట్ అవుతుంది కర్మ ద్వారా. ఫిక్చర్ కాంపోనెంట్ ఇట్ విల్ గెట్ ద రెఫరెన్స్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్స్టెన్స్. బ్రౌజర్లో లోడ్ అయిన కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ లోడ్ అయిన తర్వాత దాంట్లో ప్రతి ఒక్క HTML ఎలిమెంట్ నేటివ్ ఎలిమెంట్ అంటాం మనం. ఏది బ్రౌజర్లో లోడ్ అయిన ప్లెయిన్ HTML ఎలిమెంట్ నేటివ్ ఎలిమెంట్ ఫర్ ద పర్టికులర్ బ్రౌజర్. దాన్ని మనం తీసుకొచ్చి మనం గందరగోళం చేయాలి. గాట్ ఇట్. దట్ ఈస్ వాట్. ఫస్ట్ యు వాంట్ టు డూ డిస్క్రైబ్ ఇట్. బిఫోర్ ఈచ్ అంటే బిఫోర్ రన్నింగ్ ఆల్ దీస్ మెథడ్స్. ఇవి టెస్ట్స్. ఇది ఒక టెస్ట్, ఇది ఒక టెస్ట్. ఇట్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఎ టెస్ట్. ఇన్ Angular it is a test. You have a title of it and that is asynchronous and you have the arrow function and you will execute the test. Got it. సో ఇప్పుడు ఈ 2 టెస్ట్లు ఉన్నాయి, ఇవి తీసేయచ్చు మనం, నో ప్రాబ్లం. మనం ఓన్గా రాసుకుందాం వేరే కాంపోనెంట్లో, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఎనీ కాంపోనెంట్ని మీరు డిక్లేర్ చేయాలంటే డిస్క్రైబ్ అని డిక్లేర్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చిన తర్వాత దానికి ఒక యారో ఫంక్షన్ ఇచ్చి, చూడండి ఇది టెస్ట్, దానికి ఒక యారో ఫంక్షన్ ఇచ్చి ఇక్కడ మీరు టెస్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ మీరు బిఫోర్ ఈచ్ అని మెన్షన్ చేస్తారు. బిఫోర్ ఈచ్ లో మీరేం చేస్తారు అంటే యూ నీడ్ టు డూ టెస్ట్ బెడ్ అనమాట. టెస్ట్ బెడ్ డాట్ కాన్ఫిగర్ టెస్టింగ్ మాడ్యూల్ చేసి దీంట్లో ఏదైనా డిక్లరేషన్స్ ఉంటే, దీంట్లో ఏదైనా ఇంపోర్ట్స్ ఉంటే, అంటే ఏదైనా మాడ్యూల్స్ అన్ని ఇక్కడ కాన్ఫిగర్ చేస్తారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే యూ కెన్ క్రియేట్ లెట్ కాంపోనెంట్ ఈక్వల్ టు ఏ కాంపోనెంట్ మీరు ఇవ్వాల్సిందే, యాప్ కాంపోనెంట్ కదా, యాపే కదా. తర్వాత లెట్ ఫిక్చర్
ఫిక్చరు కాంపోనెంట్ ఫిక్చర్ ఉంటుంది నాకు తెలిసి. కంట్రోల్ జెడ్ కొడుతున్నా. సో ఫస్ట్ ఏంది బిఫోర్ ఈచ్ అంటే బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ దీస్ వి విల్ కాన్ఫిగర్ టెస్ట్ బెడ్. దాంట్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏమన్నా కావాలంటే డిక్లరేషన్ నేను ఏదైతే చెప్పానో మనం ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ డిక్లరేషన్స్ లో ఇవ్వాలి. తర్వాత వీ నీడ్ టు కంపైల్ ద కాంపోనెంట్స్. కంపైల్ అంటే ఏదైతే మీరు ఇచ్చారో ఇది మొత్తం టెస్ట్ బెడ్ కంపైల్ చేయాలి. అంటే యూ హ్యావ్ ద కాంపోనెంట్ నౌ. అంటే కాంపోనెంట్ నీ చేతుల్లో ఉంది అని అర్థం. గాట్ ఇట్. కాంపోనెంట్ ఈజ్ దేర్ విత్ యూ నౌ. గాట్ ఇట్. 1 second. Yeah. Component is there with you now. దాని తర్వాత compile components. Once compilation of the components has been completed, then you declare 2 methods. ఇదొకటి అంటే దాంట్లో మనం క్రియేట్ చేస్తున్నామని. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఇట్ అనే మెథడ్ ఇస్ ఎ టెస్ట్. ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపించానో ఇక్కడ పెయింట్ లో ఇదొక టెస్ట్. షుడ్ రెండర్ టైటిల్, షుడ్ క్రియేట్ యాప్. క్రియేటింగ్ ద యాప్ ఈస్ యూజింగ్ దిస్ అండ్ రెండరింగ్ ద టైటిల్ ఈజ్ యూజింగ్ దిస్. అంటే ఫస్ట్ యాప్ క్రియేట్ చేసి దాని లోపల రెండర్ టైటిల్ అంటే ఏంటి? ఇక్కడ H1 అనే ట్యాగ్ చూడండి. H1 అనే ట్యాగ్ లో ఎక్కడ ఉంది? ఇక్కడ H1 అనే ట్యాగ్ లో హలో టైటిల్ అనే ఫంక్షన్ ఉంది కదా. చూడండి టైటిల్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది? టెస్ట్ యాప్. అంటే యాప్ డాట్ స్పెక్ లో నీకు హలో టెస్ట్ యాప్ అని చెప్పి కరెక్ట్ గా రెండర్ అయిందా లేదా HTML అని చెప్పి చెక్ చేస్తాను. అలాగా అదొకటి చెక్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తా. గాట్ ఇట్. ng జనరేట్ మనం ఏం చేద్దాం? యూజర్ ప్రొఫైల్ క్రియేట్ చేద్దాం. యూజర్ ప్రొఫైల్ ng జనరేట్స్ కాంపోనెంట్ జస్ట్ డైరెక్ట్ గా ఇస్తారు. ng జనరేట్ సి, ng GC ఇచ్చినా ng జనరేట్ సి ఇచ్చినా అదే క్రియేట్ అవుతుంది. యూజర్ ప్రొఫైల్ క్రియేట్ అయింది కదా బై డిఫాల్ట్. చూడండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజర్ ప్రొఫైల్లో నేను కాంపోనెంట్ డాట్ టీఎస్కి వెళ్ళి ఏదైనా ఒక డిక్లరేషన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ ఇంటర్ఫేస్ యూజర్ అని ఒకటి క్రియేట్ చేశా. దాంట్లో ఐడి వచ్చి నంబరు, తర్వాత నేమ్ వచ్చి స్ట్రింగ్. ఫైన్. ఐడి నెంబరు నేమ్ స్ట్రింగ్ ఇచ్చా. ఫైన్, దట్ ఈస్ గుడ్. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దానికి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తా. ఒక ఇన్పుట్ అనుకోండి. ఇన్పుట్ ఏదో ఒకటి ఇన్పుట్ అనుకోండి. ఇన్పుట్ ఇచ్చి దానికి నేనేం చేస్తానంటే యూజర్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి అది యూజర్ టైప్ నల్ ఈక్వల్ టు నల్ ఏదైనా నాకు నచ్చినట్టు నేను ఇస్తున్నా. ఏదో ఒక ఇన్పుట్ వస్తుందని అనుకోండి, రావట్లేదు అనుకోండి. లేదంటే ఇన్పుట్ కాదు నార్మల్గా అయినా వదిలేయండి. అంటే దీన్నే నేను టెస్ట్ చేయాలని అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు ఇన్పుట్ ఇస్తేనే కదా, లేదంటే రాదు కదా. ఇప్పుడు ఈ HTML లో నేనేం చేయాలి? ఇఫ్ యూజర్ ఇన్పుట్ డివిజన్ రాసి *ng ఇఫ్ ఈక్వల్ టు యూజర్ అయితే, ఆ యూజర్ అయితేనే మనం ఏం చేయాలి? ఫస్ట్ పారాగ్రాఫ్ యూజర్ ఈస్ లోడెడ్. గాట్ ఇట్. యూజర్ ఈస్ లోడెడ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ నేనేం చేస్తాను? యూజర్ నేమ్ ఏంటి? యూజర్ డాట్ నేమ్. అంతేనా? నెక్స్ట్ యూజర్ ఐడి, యూజర్ డాట్ ఐడి. గాట్ ఇట్. ఇలా నేను లోడ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి? దీన్ని నేను టెస్ట్ చేయాలి. అంతేనా? ఈ HTML ని టెస్ట్ చేయాలి. దానికి నేను ఇన్పుట్ ఇవ్వాలి. అంతేనా? spec.tsకి వెళ్దాం. బై డిఫాల్ట్ అది క్రియేట్ చేసి ఉంటుంది. నేను ఏదైతే ఇందాక చెప్పానో కాంపోనెంట్ ఫిక్సర్ అని, నేను ఏదైతే రాయిపోయినా సేమ్ అదే, నేను రాసేదే, ఇంకొక డిఫరెన్స్ ఏముండదు. గాట్ ఇట్. దీన్ని మనం ఫస్ట్ బై డిఫాల్ట్ ప్రతి కాంపోనెంట్ అది ఇచ్చేస్తుంది. కాంపోనెంట్ యూజర్ ప్రొఫైల్ కాంపోనెంట్ అదేనా ఇంపోర్ట్ చేసుకుంది. తర్వాత కాంపోనెంట్ ఫిక్సర్ కూడా అదే ఇచ్చేస్తుంది. తర్వాత టెస్ట్ బెడ్ క్రియేట్ చేసి కాన్ఫిగర్ టెస్టింగ్ మాడ్యూల్ క్రియేట్ చేసి దాని లోపల డిక్లరేషన్స్ లో నువ్వు ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేసి కంపైల్ కూడా చేస్తుంది. ఫైనల్ గా ఫిక్చర్ కి టెస్ట్ బెడ్ డాట్ క్రియేట్ కాంపోనెంట్ అని యూజ్ చేసే మీకు ఫిక్చర్ వస్తుంది. తర్వాత స్టేబుల్ అయిన తర్వాత యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. ఇదంతా ఎలా రాయాలా? ఓన్ గా మనం ఎప్పుడు రాయము, బట్ మీకోసం మనం ట్రై చేద్దాం. కాంపోనెంట్ వచ్చి ఫస్ట్ మనం కాంపోనెంట్ టైప్ ఏం డిక్లేర్ చేద్దాము? యూజర్ ప్రొఫైల్ కాంపోనెంట్.
యాక్చువల్గా అది కాన్ఫిగర్ చేస్తారు. లెట్ ఫిక్చర్ వచ్చి కాంపోనెంట్ ఫిక్చర్. కాంపోనెంట్ ఫిక్చర్ ఆఫ్ వాట్? యూజర్ ప్రొఫైల్ కాంపోనెంట్. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత బిఫోర్ రన్నింగ్ ఆల్ రైట్ మనం ఏం చేయాలి? వి విల్ రిటర్న్ testbed డాట్ కాన్ఫిగర్ టెస్టింగ్ మాడ్యూల్. ఇక్కడ మనం ఏం చేయాలి? డిక్లరేషన్స్ లో మనం యూజర్ ప్రొఫైల్ ఇవ్వాలి. చేసిన తర్వాత ఫైనల్ గా కంపైల్ కాంపోనెంట్స్ ఇవ్వాలి. సో దట్ ఇట్ విల్ కంపైల్. ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే testbed ఏది కాంపోనెంట్ ఈక్వల్ టు testbed డాట్ క్రియేట్ కాంపోనెంట్. తర్వాత ఫిక్సెడ్ డాట్ డిటెక్ట్ చేంజెస్. దాని తర్వాత బికమ్ స్టేబుల్ అవ్వాలి. సెకండ్ వెన్ స్టేబుల్. ఓకే, ఫస్ట్ డిటెక్ట్ చేంజెస్ దెన్ వెన్ స్టేబుల్. ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే ఏదో ఎర్రర్ ఉంటది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఉన్నదే పెడదాం. ఓకే, ఎందుకంటే అది మనం ఎప్పుడు ఓన్గా రాయం కాబట్టి మనకి ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. చూడండి, ఫిక్చర్ కి మీరు టెస్ట్ బెడ్ క్రియేట్ చేయాలి. ఫిక్చర్ దట్ కాంపోనెంట్ ఇన్స్టాన్స్ ద్వారా మీరు కాంపోనెంట్ రెఫరెన్స్ తీసుకోవాలి. సో ఫిక్చర్ ఇస్ ద కంటైనర్ విచ్ విల్ గివ్ ద రెఫరెన్స్ టు ద కాంపోనెంట్. నేను ఇందాక రాసినట్టు రాస్తే రాంగ్ వస్తుంది. సో మీరేం చేయాలి? ఫస్ట్ కాన్ఫిగర్, ఇదంతా మీకు ఐడియా ఉంది. ఇది మీరు ఎలా చేయాలి? మళ్ళీ అగైన్ ఫిక్చర్ అనే కాంపోనెంట్ కి టెస్ట్ బెడ్ డాట్ కాంపోనెంట్ ఫిక్చర్ చేసిన తర్వాత మీరు కాంపోనెంట్ ఏదైతే ఉందో, ఒక్క నిమిషం, క్రియేట్ కాంపోనెంట్ చేసిన తర్వాత కాంపోనెంట్ కి ఫిక్చర్ డాట్ కాంపోనెంట్ ఇన్స్టాన్స్ చేస్తే తర్వాత కాంపోనెంట్ డాట్ అదేలే ఫిక్చర్ డాట్ వెన్ స్టేబుల్ డిటెక్ట్ చేంజెస్ ఫిక్చర్ డాట్ వెన్ స్టేబుల్ అంటే కాంపోనెంట్ స్టేబుల్ అయిన తర్వాత. సో ఇలాగా యూనిట్ టు కాన్ఫిగర్ ఇట్. ఇప్పుడు షుడ్ క్రియేట్ లో కాంపోనెంట్ క్రియేట్ అయ్యి ఉండాలి, లేదంటే ఇష్యూ వస్తుంది. అర్థమైందా? కాంపోనెంట్ క్రియేట్ అయ్యి ఉండాలి, లేదంటే ఇష్యూ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐ వాంట్ టు రన్ ఓన్లీ, ఇప్పుడు నేను ఇదొకటే రన్ చేయాలి. అప్లికేషన్ మొత్తం ప్రెస్ నేను రన్ చేయలేను. ఏంది? యూజర్ ప్రొఫైల్ డాట్ స్పెక్ డాట్ ఎస్ మాత్రమే రన్ చేయాలి. అంటే కాంపోనెంట్ ఇప్పుడు బ్రౌజర్ లో లోడ్ అయింది, క్రియేట్ అయింది అని చెప్పి మనం తెలుసుకోవాలి. అంటే అది రన్ అయిందా లేదా చూడాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ng టెస్ట్ యూజర్ స్టార్ ముందు ఏదైనా ఉండొచ్చు, యూజర్ స్టార్ ఇలా ఇవ్వాలి. సరే, నార్మల్గా ఇచ్చేద్దాం. యూజర్ ప్రొఫైల్ డాట్ స్పెక్ డాట్ టిఎస్. ఇది ఒక్కటే నేను రన్ చేయాల్సింది. ప్రాజెక్ట్ కి ఒక్క నిమిషం, పాత్ ఇవ్వాలి దానికి. అదొక్కటే నేను రన్ చేయాలి. ఇక్కడ నేను పాత్ కూడా ఇచ్చుంటాను, హౌ టు రైట్ అని. స్టార్ ఇస్తే సరిపోద్ది. చూడండి, స్టార్ నేను ఏదైతే ఇంక్లూడ్ చేశానో అది -, ఇంక్లూడ్ స్టార్ అంటే ఈ ఫైల్ ఎక్కడుంది? యూజర్ ప్రొఫైల్ అనే ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ ఎక్కడుంది? యాప్ లో ఉంది. అది ఎక్కడుంది? SRCలో. అంటే ఇదంతా చెక్ చేసుకొని అది ఎక్కడుందో, ఆ జస్ట్ ఫైల్ నేమ్ ఎక్కడుందో దాన్ని తీసుకుంటుంది. పాత్ తో దానికి సంబంధం లేదు. గాట్ ఇట్? దెన్ ఇట్ విల్ ఇంక్లూడ్ ఓన్లీ దట్ పర్టికులర్ ఫైల్ అని అర్థం. గాట్ ఇట్? ఆ ఫైల్లో అదొక్కటే రన్ చేస్తుంది. షుడ్ క్రియేట్ అంటే అది క్రియేట్ అయింది కదా, ఇట్ ఈస్ క్రియేటెడ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? క్లోజ్ చేసి, అంటే అది యాక్చువల్గా మీరు Ctrl+C ఎంటర్ చేసి క్లియర్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నాకేం కావాలంటే నేను ఈ HTML కి నేను ఇన్పుట్ ఇచ్చి దీన్ని టెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. గాట్ ఇట్? ఐ విల్ క్రియేట్ ఇట్. సో ఇప్పుడు ఇట్లో ఎక్స్పెక్ట్ ఏంది? టు బి ట్రూత్ ఏంది? ఇక్కడ దీని లెక్కకు వచ్చేద్దాం. నౌ కమ్ టు ద పాయింట్. గో బ్యాక్. నేను ఇక్కడ డిక్లేర్ చేశాను, దీస్ ఆర్ అసిమెట్రిక్ మ్యాచెస్. టు బి ట్రూత్ అంటే అది ఎగ్జిస్ట్ అయ్యింది, ట్రూ అంటే ఇది ఈస్ ఎ టెస్ట్ కేస్ వ్యాలిడేషన్. టు బి ట్రూటీ విల్ వ్యాలిడేట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫాల్స్ అయితే టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుంది, ట్రూ అయితే టెస్ట్ కేస్ ట్రూ అవుతుంది.
అంటే దానికి మనం ఎలా రాయొచ్చు, డైరెక్ట్ గా మనము దీనికి ఎక్స్పెక్ట్ ట్రూ టు బి ట్రూతి. అర్థమైందా? టు బి ట్రూతి ఎక్కడుంది అది? టు బి ట్రూతి ఇదొక టెస్ట్ కేస్. అంటే వీఆర్ ఎక్స్పెక్ట్ అన్నిటికీ కామనే. ఓకే, ట్రూవే కదా అవుతుంది. ఆబ్వియస్లీ ట్రూవే అవుతుంది. ఫాల్స్ టు బి ఫాల్స్ అంటే లేకపోతే టు బి ఫాల్సీ అంటే అది ఉండకూడదు అని. అర్థమైందా? తర్వాత ఎక్స్పెక్ట్ సాగర్ టు బి, అదే ఎక్స్పెక్ట్ సాగర్. ఆ సాగర్ అనేది ఒక వేరియబుల్ అయిండొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నేమ్ ఈక్వల్ టు సాగర్ అని ఇవ్వచ్చు. ఓకేనా? ఎక్స్పెక్ట్ నేమ్ టు బి సాగర్. అర్థమైందా? ఇవన్నీ అసిమెట్రిక్ మ్యాచెస్ వీఆర్ వ్యాలిడేటింగ్. సో టెస్ట్ కేసెస్ ఫైనల్ గా వీటి ద్వారానే ట్రూ ఆర్ ఫాల్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఎక్స్పెక్ట్ నేమ్ టు బి డిఫైన్డ్ అంటే డిఫైన్డ్ ఉంది, అది ఉంది. అర్థమైంది? తర్వాత ఈక్వల్ డాట్ కంటెంట్స్ అగైన్ ఎక్స్పెక్ట్ నేమ్ టు కంటైన్ సాగర్ ఆర్ ఎస్. అర్థమైందా? వీ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ ఆర్ అసిమెట్రిక్. టు హ్యావ్ బీన్ కాల్డ్. ఇప్పుడు నాకు ఒక బటన్ ఉంది అనుకోండి, ఎక్స్పెక్ట్ బీటీఎన్ డాట్ టు హ్యావ్ బీన్ కాల్డ్ వన్ టైం. టు హ్యావ్ బీన్ కాల్డ్ అంటే కాల్ అయింది అని చెక్ చేయడం. జస్ట్ బటన్ అనేది ఒక బీటీఎన్ అనేది ఒకటి తీసుకున్నా, జస్ట్ మీ ఎగ్జాంపుల్. తర్వాత టు హ్యావ్ బీన్ కాల్డ్ టైమ్స్ ఉంటుంది, 1 టైమా 2 టైమ్ అని. అంటే దీనికి మనం ఎప్పుడు కాల్ చేస్తాము, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జీ ఆన్ ఇనిట్ ఉంది. అర్థమైందా? ఎన్జీ ఆన్ ఇనిట్, ఇంప్లిమెంట్స్ ఆన్ ఇనిట్. ఓకే, ఇంప్లిమెంట్స్ ఆన్ ఇనిట్. ఇక్కడ ఎన్జీ ఆన్ ఇనిట్ ఇంప్లిమెంట్ చేయాలి కదా ఇప్పుడు ನಾವು. తర్వాత ఇప్పుడు సబ్మిట్ ఉంది. అంటే ఇదొక ఫంక్షన్. అంటే ఇది ఒకసారి కాల్ అయిందా, 2 టైమ్స్ కాల్ అయిందా, 3 టైమ్స్, అసలు కాల్ అయిందా లేదా చెక్ చేయడం. టు హ్యావ్ బీన్ కాల్డ్. టు హ్యావ్ బీన్ కాల్డ్ అంటే 1 టైం కాల్ అయితే టు హ్యావ్ బీన్ కాల్డ్ టైమ్స్. సో బటన్ ఫంక్షన్స్ కాల్ చేయడం, చెక్ చేయడం, టు హ్యావ్ బీన్ కాల్డ్. దీస్ ఆర్ అసిమెట్రిక్ మ్యాచెస్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో అవి నేను మీకు చెప్పడానికే ఈ బాక్స్ అంతా ఉంది, మెటీరియల్ కూడా ఉంది చూడండి. ఓకే, ఇవన్నీ అసిమెట్రిక్ మ్యాచెస్. ఓకే, టు బి ఫాల్స్, టు బి డిఫైన్, టు బి అన్డిఫైన్, టు బి నల్, టు బి ఈక్వల్ టు సంథింగ్. తర్వాత జాస్మిన్ డాట్ ఎనీథింగ్ డాట్ కంటైన్ అంటే మనం వచ్చిన రిజల్ట్ ని మనం ఒక దగ్గర మ్యాప్ చేసుకొని ఆల్రెడీ మనమే ఇస్తాము ఇన్పుట్, అదే అవుట్పుట్ రావాలి అని చెప్పి మాకింగ్ అనమాట. గాట్ ఇట్? అది మాకింగ్. గాట్ ఇట్? ఇంతవరకు ఓకే కదా? సో ఇప్పుడు నేను యాక్చువల్గా రియల్గా ఈ కేసుని నేనేం చేయాలి, నేను ఒక ఇన్పుట్స్ ఏమున్నాయి మనకి, దీనికి మనం ఇన్పుట్ ఇచ్చి ఇక్కడే టెస్ట్ చేద్దాం. ఓకేనా? లెట్స్ క్రియేట్ సంథింగ్ హియర్. సో ఇట్ షుడ్ రిటర్న్ సమ్ యూజర్ నేమ్ అని ఒకటి ఇస్తున్నాను నేను. ఇట్ షుడ్ రిటర్న్ సమ్ యూజర్ నేమ్. ఇక్కడ కామా ఇచ్చి ఇక్కడ. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఆల్రెడీ మనకు కాంపోనెంట్ ఉంది. నేను ఒక టెస్ట్ యూజర్ తీసుకున్నా, టెస్ట్ యూజర్ ఆఫ్ యూజరే కదా, యూజర్ ఇంపోర్ట్ చేసుకుందామా. ఒక టెస్ట్ యూజర్ తీసుకుంటున్నా, ఆ టెస్ట్ యూజర్ ఈక్వల్ టు ఐడి వచ్చి 1, నేమ్ వచ్చి సాగర్. గాట్ ఇట్? నేను దాని ఒక సెమీకోలన్ ఇచ్చేసాను, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు నేను దీన్ని ఇన్పుట్ గా ఇస్తున్నా. అంటే కాంపోనెంట్ డాట్ యూజర్, కాంపోనెంట్ లో యూజర్ ఉన్నాడు కదా, అంతేనా? ఈ కాంపోనెంట్ లో యూజర్ ఏదైతే ఉందో దానికి నేను ఈ యూజర్ని ఇచ్చేస్తున్నా, టెస్ట్ యూజర్. అర్థమైందా? అంటే నేనే ఇన్పుట్ ఇచ్చేస్తున్నా, నేను ఇచ్చేసా ఇన్పుట్. ఇప్పుడు నేను డిటెక్ట్ చేంజెస్ చేస్తేనే ఫిక్చర్ కాంపోనెంట్ అందుకే ఉంది డాట్ డిటెక్ట్ చేంజెస్. అంటే నువ్వు ఎప్పుడైతే ఇన్పుట్స్ అన్ని చేంజ్ చేస్తావో అప్పుడు యూ కెన్ డూ డిటెక్ట్ చేంజెస్. డిటెక్ట్ చేంజెస్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇంకా అసిమెట్రిక్ మ్యాచెస్ వెళ్ళిపోవడమే. దట్స్ ఇట్. ఫిక్చర్ డాట్ కాంపోనెంట్ ఇన్స్టాన్స్. వస్తా డైరెక్ట్ గా నేటివ్ ఎలిమెంట్ తీసుకోవచ్చు అనుకోండి. నేటివ్ ఎలిమెంట్ డాట్ వస్తా డైరెక్ట్ గా నేనేం చేస్తానంటే క్వరీ సెలెక్ట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ లో సాగర్ ఉందా లేదా చెక్ చేస్తాను. అంటే పారాగ్రాఫే కదా మనం ఇచ్చింది ఇక్కడ, దీంట్లో సాగర్ ఉందా లేదా. మళ్ళీ నేనేం చేయొచ్చు, నెక్స్ట్ లైన్ లో ఇంకొక క్వరీ సెలెక్టర్ తీసుకొని దాంట్లో
1 ఉందా లేదా అంతేనా? మళ్ళీ దాంట్లో నేనేం చేయొచ్చు, దాంట్లో ఇదే పారాగ్రాఫ్‌లో ఇక్కడ యూజర్ ఐడి కోలన్ ఉందా లేదా? అంటే క్వెరీ సెలెక్టర్ పారాగ్రాఫ్ కదా! కంటైన్ టెక్స్ట్, కంటైన్ ఇలా 1 ఉందా లేదా చెక్ చేయొచ్చు. అర్థమైందా? మళ్ళీ దీంట్లో ఇక్కడ యూజర్ నేమ్ అంతేనా? యూజర్ నేమ్ స్పేస్ ఇచ్చి సాగర్ ఉందా లేదా చెక్ చేయొచ్చు. ఇలా 4 చెక్ చేస్తున్నా నేను. అర్థమైందా? 4 చెక్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దామా? ఏమవుతదో. ఈ 4గిట్లో ఏది ఫెయిల్ అవుద్ది, ఏది సక్సెస్ అవుతది మనకే తెలుస్తది. ఒకటన్నా ఫెయిల్ అయితే గదా! బాగుంటది మనకు తెలుసుకోవడానికి. యూజర్ ప్రొఫైల్స్ వర్క్స్ ఇది బానే ఉంది. షుడ్ డిజైన్ యూజర్ నేమ్ ఇది ఫెయిల్ అవుతుంది. ఎక్కడ ఫెయిల్ అవుతుంది? స్పెక్ లిస్ట్‌కెళ్ళి ఎక్కడ ఫెయిల్ అవుతుంది? మనం డీబగ్గర్ గూడా పెట్టొచ్చు ఇక్కడ. కంట్రోల్ షిఫ్ట్ పి ఎంటర్ చేసి వర్క్స్ ఇన్స్పెక్ట్ చేయండి. ఓకే. డీబగ్గర్ ఇక్కడ గాదు. ఇక్కడే పెట్టేద్దాం. సో, ఇక్కడే యూ విల్ జస్ట్ పుట్ ద డీబగ్గర్. ఓకే. నౌ ఇది జావాస్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినలేనా? ఆ! క్లియర్. కిల్ థిస్. ఓపెన్ జావాస్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్. వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఇట్. ఓకే. అది అర్థం చేసుకో. అంటే కరెక్ట్‌గా ఇదైతే రాంగే వస్తది. ఎందుకంటే స్పేసెస్ మనం కాలిక్యులేట్ చేయలేము కదా! ఇక్కడ స్పేసెస్ గూడా కరెక్ట్‌గా ఉండాలని మనం చెక్ చేస్తున్నాం. స్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ ఓపెన్ చేసి జావాస్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్ ఓపెన్ చేసి నౌ యూ కెన్ యూజ్ ద సేమ్. ఇప్పుడు నేను పాయింటర్ పెట్టాను కాబట్టి ఇట్ విల్ కమ్ దేర్. ఓకే. వస్తది. నో ప్రాబ్లమ్. నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ. రన్ అయ్యేటప్పుడు వస్తది. స్పెక్ లిస్ట్. చూడండి ఎక్స్‌పెక్టెడ్ టు వర్క్ టు కంటైన్ సాగర్. యూజర్ ప్రొఫైల్ టు కంటైన్ 1. ఇది. సో, ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి. ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఫస్ట్ థింగ్ ఏందంటే మనం ఈ ఈ 2 తీసేద్దాం. దీని వల్ల గూడా అంటే అక్కడ స్పేస్ ఉంది. దాని వల్ల గూడా మనకు ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా. మళ్ళీ 2 ఆఫ్ 2 ఫెయిల్ అయ్యాయి. యూజర్ ప్రొఫైల్ టు కంటైన్ 1. సో, ఇప్పుడు మీరు గమనించాల్సిందేందంటే క్వెరీ సెలెక్టర్‌లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఏంటి? ఇదేనా? ఈ పారాగ్రాఫ్ కాదు మనకు కావాల్సింది. ఈ పారాగ్రాఫ్. అంటే వాటికి మనం ఐడీ ఇవ్వాలి. సో థట్ వి కెన్ అండర్‌స్టాండ్. ఇది అర్థమైందా? యూజర్ నేమ్ కార్డ్. దీనికి యూజర్ నేమ్ కార్డ్ అని ఇస్తా క్వెరీ సెలెక్టర్‌లో. అర్థమైందా? యూజర్ నేమ్ కార్డ్. అర్థమైందా? సో, డాట్ ఇస్తా. అర్థమైందా? సో, ఇట్స్ ఎ క్వెరీ సెలెక్టర్. లేదంటే నేనేం చేయొచ్చు? ఆహ్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ గూడా ఇవ్వచ్చు. ప్రెజెంట్ అయితే ఇలా ఇచ్చా యూజర్ నేమ్ కార్డ్. అంతేనా? యూజర్ నేమ్ కార్డేనా అదుండేది? ఇది యూజర్ నేమ్ హైఫన్ కార్డ్. ఓకే. ఇక్కడికెళ్ళండి. సో, ఫస్ట్ పారాగ్రాఫ్ తీసుకుందది. దానివల్ల ఇష్యూ వచ్చింది. అది మనం అర్థం జేసుకోవాలి. ఇక్కడేంటి? ఐడీ కార్డ్. ఐడీ కార్డ్ గూడా ఇద్దాం. క్లాస్ ఐడీ కార్డ్. ఇక్కడ గూడా ఐడీ కార్డ్ ఇస్తున్నా. ఇప్పుడు వస్తదా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు సక్సెస్ చెక్ చేద్దాం. డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ రీచెక్ చేద్దాం. గాట్ ఇట్. అంటే దాంట్లో 1 ఉంది. దీంట్లో సాగర్ ఉందా లేదా చెక్ చేయాలి మనం. దట్ ఈస్ 1. సో, అన్‌డిఫైన్డ్ టు కంటైన్ సాగర్. అన్‌డిఫైన్డ్ ఎందుకు? ఇక్కడ రియల్ ఛాలెంజ్ అన్నమాట. అంటే ఫస్ట్ టైమ్ గాబట్టి మనకు తెలియకపోవచ్చు గాబట్టి అగైన్ వి నీడ్ టు రీచెక్. సో, ఇప్పుడేం చేద్దామంటే ఇలా గాకుండా మనము ఆహ్, టెక్స్చర్ డాట్ నేటివ్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఇద్దాం. మేబీ అది సరిగ్గా రాకపోయుండొచ్చు. టెక్స్ట్ కంటెంట్. టెక్స్ట్ కంటెంట్ డాట్ టు కంటెంట్ సాగర్. ఓకే. అది గూడా అలానే ఇచ్చేద్దాం. అంటే ఇప్పుడు క్వెరీ సెలెక్టర్‌లో మల్టిపుల్ వాల్యూస్ వచ్చినప్పుడు కూడా ఫెయిల్ అవుతాయి. 1 ఫెయిల్. ఒకటి సక్సెస్ అయింది. ఒకటి రాలా. ఇప్పుడు చూద్దామా? ఏది సక్సెస్ అయింది? ఓకే. ఇదే సక్సెస్ అవ్వలేదు. షుడ్ క్రియేటు దీన్ని పక్కన పెట్టేద్దాం. అంటే దీని వల్ల గూడా ఫెయిల్ అవుతది. 2 స్పెక్స్ 1 ఫెయిల్యూర్. స్పెక్స్ లిస్ట్‌కెళ్ళండి. ఇది ఫెయిల్ అవుతుంది. యూజర్ ప్రూఫ్ టు కంటైన్ ఎక్స్‌పెక్టెడ్
ఓకే. అది యూజర్ ప్రొఫైల్ తీసుకుంటుంది. మనం ఏం చేద్దాం అంటే, సరే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి. డైరెక్ట్‌గా దీన్నే యూజ్ చేద్దాం. ప్రెజెంట్ అయితే. హ్మ్. సో, ఇంక నుంచి ఇంక మనం ఏఐకెళ్ళిపోదాం. సో, హియర్ ఏదైతే ఇదుందో, ఇదుంది గదా! గో టు కోపైలట్. కోపైలట్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నానా? కోపైలట్ ఆల్రెడీ యాప్ ఉంటది మీకు. ఇక్కడి నుంచి మనం వి నీడ్ టు క్రియేట్ ఎ డైరెక్టివ్, వి నీడ్ టు క్రియేట్ ఎ సర్విస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడి నుంచి మనం ఓన్‌గా చేసుకుంటా పోదాం ఏఐ ద్వారా. ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ ఐ విల్ యూజ్ ద డెస్క్‌టాప్ లైక్ చాట్ 365. సో, దిస్ ఈస్ కాంపోనెంట్. ఓకే. కాంపోనెంట్ ఇచ్చాము. ద బిలో ఈస్ స్పెక్ ఫైల్. రైట్ యూనిట్ టెస్ట్ కేస్ టు కవర్ దట్. అంటే జస్ట్ యూనిట్ టెస్టింగ్ ఇచ్చాను కవర్ చేయడానికి. సో, అదేం చేస్తది మనకిచ్చేస్తదను. క్వెరీ సెలెక్టరే మేబీ మనం కరెక్ట్‌గా రాయకపోవడం ద్వారా గూడా అయ్యుండొచ్చు. సో, ఇది. సో, మనం ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేసి ఫస్ట్ మనకేం కావాలంటే ఓన్లీ ఏది కావాలంటే మనకి ఫైన్ ఇదంతా ఇచ్చేసింది. మనకంత అవసరం లేదు. ఇదొక్కటే కావాలి మనకి. ఇదొక్కటి తీసుకుందాం. ఇదొక్కటే. మనకిది తీసేసి ఇదొక్కటే తీసుకుందాం మనం. అంటే ఫస్ట్ మనము టెస్ట్ యూజర్ ఇచ్చాము. ఫిక్స్ డిటెక్ట్ చేంజెస్ ఇచ్చాము. ఓకే. ఇందాక డిటెక్ట్ చేంజెస్ ఇచ్చామా లేదా? ఇచ్చుంటాం. ఇవ్వకుండా అయితే లేము. ఇది తీసేస్తున్నాం. ఫైన్. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ కంపైల్డ్ క్వెరీ తీసుకున్నాము. దాని ద్వారా తీసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. యూజర్ నేమ్ కార్డ్ అది. మనం ఏమి ఇచ్చాము ఇందాక యూజర్ నేమ్ కార్డ్ అదే ఇచ్చామా? కరెక్ట్. అది కరెక్టే ఇచ్చింది. సో, నౌ చెక్. క్వెరీ సెలెక్టర్‌లో ఇందాక హెచ్1 తీసుకున్నాం. ఇప్పుడు హెచ్1 ఇందాక తీసుకున్నామో లేదో మేబీ ఇందాక ఓకే. హెచ్1 ఈస్ డిఫరెంట్. మనం పారాగ్రాఫ్ తీసుకున్నాం ఇందాక. 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు కూడా. సో, స్టిల్ అన్‌డిఫైన్డ్ అంట. సో, మేబీ అది అదిచ్చిన ప్రాసెస్ ఫాలో అవుదాం. అదిచ్చింది ఫాలో అవుదాం. లెట్స్ చెక్ నౌ. ఫిక్స్ అన్‌డిఫైన్డ్ ఇష్యూ. మళ్ళీ అన్‌డిఫైన్డ్ ఇష్యూ ఫిక్స్ చేయమని ఇస్తున్నాం. అదేం చేస్తది? ఫస్ట్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇట్ విల్ ఎన్‌ష్యూర్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. గాట్ ఇట్. దాని తర్వాత ఫైనలైజ్ ఔట్‌పుట్ ఇస్తదనమాట. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుందాం. అరే! ఇది. ఇది. ఫస్ట్ అదేం చేసింది? అనలైజ్ చేసి కాంపోనెంట్ క్రియేట్ చేసి దానికి తగ్గట్టుగా అదిచ్చింది. అగైన్ ఫార్మాట్ డాక్యుమెంట్. అగైన్ రన్ థిస్. అగైన్ ఫెయిల్ అయింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఫెయిల్ అయిందనుకోండి. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి మనము కాంపోనెంట్ కోడ్ ఇవ్వాలి. ఇప్పుడు రాలేదు గదా! అప్పుడు మనం కాంపోనెంట్ కోడ్ ఇవ్వాలి. కాంపోనెంట్ ప్రొఫైల్.టీఎస్ ఉంది గదా! కాంపోనెంట్ కోడ్ గూడా ఇవ్వాలి. థిస్ ఈస్ కాంపోనెంట్.టీఎస్. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఇవ్వాలి. ద బిలో ఈస్ హెచ్‌టీఎంఎల్ కోడ్. నెక్స్ట్ థిస్ ఈస్ spec.ts ఫైల్. ప్లీజ్ యూ టెస్ట్ కేసెస్ ఫైనల్లీ టు మేక్ ఇట్ వర్క్ అని ఇచ్చామనుకోండి. ఇట్ విల్ ఆటోమేటికల్లీ జనరేట్ అగైన్. spec.ts ఫైల్ అగైన్ జనరేట్ చేసి కామన్ మాడ్యూల్ తీస్తుంది. సో దట్ మేబీ దీని వల్ల కూడా ఇష్యూ రావచ్చు. సో అగైన్ ఇట్ విల్ ట్రై టు డూ ఇట్. అన్నిటికి అన్ని టెస్ట్ కేసెస్ ఇస్తది. నౌ లెట్స్ ట్రై అగైన్. మళ్ళీ రన్ చేద్దాం. సో, వి నీడ్ టు డూ లూప్ అన్నమాట. అంటే ఎవ్రీ టైమ్ మనము ఇది యూజ్ చేసుకొని లూప్‌గా వన్ బై వన్ మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడేమైంది మొత్తం సక్సెస్ అయిపోయినాయి. అక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చింది మనకి, అది మనం ఐడెంటిఫై రైట్ క్లిక్ ఫార్మాట్ డాక్యుమెంట్ తీసేసుకొని, ఫస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే ఇక్కడ మనం కామన్ మాడ్యూల్ తీసుకోవాలి. అంటే ఇప్పుడున్న కరెంట్ యాంగులర్ కామన్ మాడ్యూల్ అంటే
అదొక స్టాండ్ అలోన్ కాంపోనెంట్ లాగా ఫీల్ అవుతుంది. దానివల్ల ఇష్యూ వచ్చింది. ఫస్ట్ షుడ్ క్రియేట్ ట్రూ అయింది. దాని తర్వాత మనం ఇచ్చిన టెస్ట్ కేసు డిటెక్ట్ చేంజెస్ చేసిన తర్వాత దాని ప్రకారం దాంట్లో వాల్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేసింది. ఇట్ షుడ్ బి ట్రూ. దాని తర్వాత బై డిఫాల్ట్ డేటా ఇవ్వకుండా ఉన్నప్పుడు అది నల్ ఉండాలి గదా! అది గూడా చెక్ చేసింది. అంటే నల్ కేస్ గూడా. దాని తర్వాత ఇచ్చిన కరెక్ట్ యూజర్ నేమ్ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసింది. అదొక టెస్ట్ కేస్. మళ్ళా యూజర్ ఐడీ కరెక్ట్‌గా ఉందా లేదా కూడా టెస్ట్ టెస్ట్ చె చెక్ చె చెక్ చేసింది. గాట్ ఇట్. ఇదొకటి. నేనిప్పుడు యూజర్ ప్రొఫైల్‌లో నేను ఫేక్ ఏపీఐ వాడాలనుకుంటున్నా. నేను ఫేక్ ఏపీఐ వాడి ఫేక్ ఏపీఐ సర్వీస్ లేయర్ టెస్ట్ చేస్తున్నా. సర్వీస్ ఫేక్ ఏపీఐ యూఆర్ఎల్ తీసుకొని సర్వీస్ లేయర్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. గాట్ ఇట్. దీంట్లో యూజర్స్‌ని తీసుకుంటున్నా. ఓకే. యూజర్స్‌ని. టు డూస్. టు డూస్ తీసుకుంటున్నా. టు డూస్ వచ్చే రిజల్ట్ ఏంటి? ఇది. ఓకే. ఇదే గదా! టు డూస్ వచ్చే రిజల్ట్. నేనేం జేస్తానంటే ఇప్పుడు కోపైలట్‌నైనా తీసుకుంటా, ఎక్కడైనా తీసుకుంటా. నేనేం జేస్తానంటే క్రియేట్ యూజర్ ప్రొఫైల్ సర్వీస్ అండ్ డూ ఏపీఐ కాల్ అండ్ లోడ్ ద డేటా ఇన్ ద యూజర్ ప్రొఫైల్ కాంపోనెంట్ అండ్ హెచ్‌టీఎంఎల్ అని ఇచ్చా. లోడ్ చేశా. సో థట్ నేను దాన్ని మళ్ళా టెస్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు నేను దాని కోడ్ రాయలేను గదా! దాన్ని నేను టెస్ట్ చేయాలని అనుకుంటున్నా. సో, ఇప్పుడు నేనేం జేశాను, యూజర్ ప్రొఫైల్ సర్వీస్ క్రియేట్ చేయమన్నా, అది యూజర్ ప్రొఫైల్ సర్వీస్ క్రియేట్ చేసి, యూజర్ ప్రొఫైల్ సర్వీస్ నుంచి దీంట్లో కన్‌స్ట్రక్టర్‌లో యూజర్ ప్రొఫైల్ సర్వీస్ ఇంజెక్ట్ చేసి ఏపీఐ కాల్ క్రియేట్ చేస్తది. ఓకే. ఇప్పుడు ఏపీఐ కాల్ క్రియేట్ చేసి మనం చేద్దాం ఇప్పుడు. యూజర్ ప్రొఫైల్ సర్వీస్. చూడండి ఎన్‌జీ జనరేట్ సర్వీస్ మొత్తం చేస్తదనమాట. మనకు టెస్టింగ్ గాదు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంటు ఇది. హెచ్‌టిటిపి క్లయింట్ యూజ్ చేసి యూజర్ ప్రొఫైల్ సర్వీసు క్రియేట్ చేస్తుంది. ఓకేనా? లెట్ ఇట్ బి. చూడండి. అది ఇంపోర్ట్ చేసుకుంటుంది. యూజర్ ప్రొఫైల్ సర్వీస్ క్రియేట్ చేస్తుంది. లెట్ ఇట్ బి. ఇది మనం యాక్చువల్ కంపెనీస్‌లో వాడాం. మీరిప్పుడు యూజర్ ప్రొఫైల్ సర్వీస్ క్రియేట్ చేయాలంటే మీరు ఓన్‌గా చేసుకోవాలి. లేదంటే కోపైలట్ యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అంటే జాబ్ చేసే విధానంలో మీరు కోపైలట్ యూజ్ చేసుకొని కొన్ని క్రియేట్ చేసుకుంటారు. కొన్ని మీరు ఆలోచించి రాయాలి. యాంటీ గ్రావిటీ ఎవరివ్వరు. బట్ నేను కంపెనీలో నేను చాట్‌జీపీటీ, కోపైలట్ వాడే చేస్తా. జాబు సగం. అంటే కొంత దాని హెల్ప్ తీసుకొని చేసుకుంటా నేను. యాంటీ గ్రావిటీ ఎవరివ్వరు. దట్స్ హిస్ పర్సనల్ యూజ్. ఓకే. యాంటీ గ్రావిటీ ఇప్పుడు ఉంది కాబట్టి వాడా. అంతేగాని నేను దాని ద్వారానే ఇప్పుడు టైమ్ సేవ్ అవుతది కాబట్టి. ఇప్పుడు యాప్ మాడ్యూల్ చూడు యూజర్ ప్రొఫైల్ సర్వీస్ క్రియేట్ చేసిందా? చూడండి. క్రియేట్ చేసింది గదా! అంటే ఉంది గాబట్టి. అదే యూఆర్ఎల్ యూజ్ చేసిందా? ఒక మెథడ్ క్రియేట్ చేసిందా? ఇప్పుడు యూజర్ ప్రొఫైల్ కాంపోనెంట్‌లో మళ్ళా యూజర్ ప్రొఫైల్ సర్వీస్ ఇంపోర్ట్ చేసిందా? గాట్ ఇట్. కన్‌స్ట్రక్టర్‌లో ఇంపోర్ట్ చేసిందా? టు డూస్ అనే మెథడ్ క్రియేట్ చేసిందా? కావాల్సిన ఆల్రెడీ మోడల్ ఉందా? దాని లోపల టు డూస్ అనేది నెక్స్ట్ డాట్ డేటా అంటే అబ్జర్వబులే గదా! సబ్‌స్క్రైబ్ చేసుకుందా? గాట్ ఇట్. ఆ సబ్‌స్క్రైబ్ చేసిన వాల్యూ ఇక్కడ మీకు యాక్సెప్ట్ చేసి ఇక్కడ మేనేజ్‌మెంట్ అని చెప్పి మెన్షన్ చేసిందా? గాట్ ఇట్. ఇదంతా అయిపోయింది. యూజర్ ప్రొఫైల్ క్రియేట్ అయిపోయిందన్నమాట. సో, ఇది చేసిన తర్వాత దీనికి మళ్ళా మనం టెస్టింగ్ రాయాలి. గాట్ ఇట్. దీనికి మళ్ళా మనం యూనిట్ టెస్టింగ్ రాయాలంటే హౌ టు డూ. దీనికి నేను యాంటీ గ్రావిటీ ద్వారా రాయను. నేను కోపైలట్ ద్వారానే రాస్తా. ఎందుకంటే కంపెనీలో మన జాబ్ దాంట్లోనే చేస్తాం. యాంటీ గ్రావిటీ ద్వారా కాదు. ఇప్పుడు నేనేం చేస్తాను, కాంపోనెంట్ లోడ్ అయిందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే. ఎన్‌పిఎం స్టార్ట్. ఓకే. యూజర్ ప్రొఫైల్‌లు ఇంకా మనకు లోడ్ అవ్వలేదు. ఓకే. ఓకే. మనం యూజర్ ప్రొఫైల్ వాడట్లేదు. యూజర్ ప్రొఫైల్ సెలెక్టర్ వాడాలి. ఇది వాడి యూ కెన్ యూజ్ ఇట్. లెట్స్ చెక్. యాప్.htmlలో మనం మెన్షన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూద్దాం. చూడండి. లోడ్ అవుతుందా? లోడ్ అయ్యి డైనమిక్‌గా అది నీకు డేటా వస్తుంది. ఫెచింగ్ డైనమిక్ టాస్క్స్ అంట. అది ఎంతసేపు లోడ్ అవుతది? దానికేదో ప్రాబ్లమ్ ఉందిప్పుడు. లోడింగ్ ఫాల్స్. టు డూస్. ఓకే. టు డూస్ తీసుకొచ్చి ఏపీఐ ద్వారా లోడ్ చేస్తది. అది మేబీ టైమ్ టేకింగో అదేదో ఇష్యూ ఉంది దానికి. ఆ ఇష్యూ ఏదో మనం కనిపెట్టాలి.
ఈస్ లోడింగ్ ట్రూ. వదిలేండి ప్రెసెంట్. డేటా ఉంటే డేటా వస్తుంది. చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ లేదు. సో మనం ఏం చేయాలి? చేంజ్ డిటెక్షన్ ఈస్ నాట్ వర్కింగ్. దీనికి మనం ఏం చేయాలంటే మళ్ళీ అగైన్ చేంజ్ డిటెక్షన్ ఈస్ నాట్ వర్కింగ్ అండ్ అప్డేట్ ఇట్ ప్రాపర్లీ అని ఇస్తాను. అంటే చేంజ్ డిటెక్షన్ రావట్లేదు కాబట్టి నీకు డేటా రాలా. చేంజ్ డిటెక్షన్ రెఫరెన్స్ కావాలి కదా. బై డిఫాల్ట్ చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ ఉంది కదా ఆన్ పుష్. నిన్నటి క్లాస్లో చెప్పినప్పుడు. సో చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రాపర్గా లోడ్ అవుతుంది, లేదంటే లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను సర్వీస్కి ఆల్రెడీ ఈ సర్వీస్ ఏదైతే ఉందో దీనికి నేను యూనిట్ టెస్టింగ్ క్రియేట్ చేస్తా. కాపీ ఇట్, కోపైలట్కి వెళ్తున్నాను, క్రియేట్ spec.ts ఫైల్ ఫర్ దిస్ అండ్ ఇంప్లిమెంట్ ఎండ్ టు ఎండ్ యూనిట్ టెస్టింగ్ లైక్ అబౌవ్ అని ఇస్తున్నా. జస్ట్ దానికి ఎండ్ టు ఎండ్ యూనిట్ టెస్టింగ్ నాకు కావాలి, ఇచ్చేస్తుంది. చూడండి మాక్ డేటా ఇచ్చింది. చూడండి యూజర్ డేటా మాక్ డేటా ఇచ్చి గెట్ మెథడ్ రాసి మాకింగ్ ఇచ్చి ఎవ్రీథింగ్ అది ఇట్ ఈస్ ఫ్లషింగ్ ద మార్క్స్, అంటే మార్క్స్ని క్లియర్ చేస్తుంది. కాపీ చేశాను, దీన్ని వదిలేండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? యూజర్ ప్రొఫైల్ డాట్ సర్వీస్ డాట్ spec.ts క్రియేట్ చేసి వీ కెన్ పుట్ ఆల్ దిస్ టుగెదర్. అంటే ఇది ఇంపోర్ట్ కరెక్ట్గా చేసుకోవాలి. యూజర్ ప్రొఫైల్ సర్వీస్ గాట్ ఇట్. దీన్ని మనం ఇప్పుడు చేయొచ్చు అనమాట. లెట్స్ చెక్. అసలు ఇది లోడ్ అయింది కదా, యూజర్ ప్రొఫైల్స్ అంతా లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం npm రన్ స్టార్ట్ చేద్దాం. చూడండి అది ఎలా లోడ్ అయింది? చేంజ్ డిటెక్షన్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడం వల్లే లోడ్ అయింది. చూడండి అదంతా లోడ్ అయ్యి దాన్ని పర్ఫెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకున్న డేటా దానంతా చేసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాము? యూజర్ ప్రొఫైల్ spec.ts కాదు, మనం ఇప్పుడు కావాల్సింది యూజర్ ప్రొఫైల్ డాట్ సర్వీస్ డాట్ spec.ts. ఇప్పుడు సర్వీస్ రన్ అవుతుంది, అంటే సర్వీస్ యూనిట్ టెస్టింగ్ రన్ అవుతుంది, అంటే సర్వీస్ ఫైల్కి. చూడండి సర్వీస్ ఫైల్ షుడ్ రిటర్న్ టు డూస్ API షుడ్ బి క్రియేటెడ్, సర్వీస్ క్రియేట్ అవ్వాలి, షుడ్ రిటర్న్ ఫస్ట్ టు డూ, గెట్ ద మేక్ రిక్వెస్ట్, HTTP ఎర్రర్, ఎవ్రీథింగ్. యూనిట్ టెస్టింగ్ మొత్తం కవర్ అయిందా? సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ అనమాట. ఫైనల్గా ఇప్పుడు నేను మొత్తం ఎగ్జిక్యూట్ చేయాలనుకో, NG టెస్ట్ అని రాస్తే అన్ని టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి అప్లికేషన్ మొత్తం, అంటే అప్పుడు సక్సెస్ మొత్తం వస్తుంది అనమాట. సో ఇలా మీరు డైరెక్టివ్స్కి పైప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. మెటీరియల్ ఉంది కాబట్టి యూ కెన్ గో అండ్ ఫార్వర్డ్ అండ్ చెక్ ఆల్ దిస్. చూడండి అన్ని క్రియేట్ అయ్యా. ఏదైనా ఫెయిల్ అయితే 15 టెస్ట్ కేసెస్, 3 స్పెక్ ఫైల్స్. 15 అనేది టెస్ట్ స్పెక్స్ ఫైల్స్ కాదు, 3 స్పెక్స్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, టోటల్ 15 అని చెప్తుంది. అర్థమైందా? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ng టెస్ట్ కోడ్ కవరేజ్. కోడ్ కవరేజ్ ఎందుకు రావట్లేదు? ఏదైనా ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఏమన్నా కావాలి అని చెక్ చేస్తున్నాను నేను. ఓకే, కవరేజ్ అని మెన్షన్ చేశాను. లెట్స్ చెక్ నౌ. కవరేజ్ ఎన్ని ఫైల్స్, ఎన్ని లైన్స్ కవరేజ్ అనేది మొత్తం మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు రన్ అయింది కదా, కవరేజ్ అనే ఫోల్డర్ ఉంది చూడండి. కవరేజ్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ index.html ఉంది. ఇక్కడికి వెళ్ళి రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్ కొట్టి డబుల్ క్లిక్ ఇచ్చి చేయండి, యు విల్ గెట్ ఇట్. ఇది కోడ్ కవరేజ్. ఓకేనా? యాప్లో మనకు 100% కవర్ అయ్యాయి, మొత్తం 88%. ఇక్కడ ఏంది? యూజర్ ప్రొఫైల్లో స్టేట్మెంట్స్ మొత్తం 91% కవరేజ్. బ్రాంచెస్ అంటే ఇఫ్ కండిషన్స్ అనుకోండి, ఫంక్షన్స్, అన్ని ఫంక్షన్స్ 93% కవర్ అయ్యాయి. ఇది 91%. దీన్ని క్లిక్ చేసి మనం ఓపెన్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఎక్కడ కవర్ అవ్వలేదు? HTML ఫంక్షన్స్ ఏం లేవు, కవర్ అవ్వలేదు. ఇక్కడ 83%. మళ్ళీ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇది కవర్ అవ్వలేదు, డైనమిక్ ఫెచ్చింగ్, ఇది కవర్ అవ్వలేదు అని చెక్ చేయొచ్చు మనం. ఇది కూడా కవర్ అవ్వలేదు అని చెక్ చేయొచ్చు. అంటే లోడింగ్ క్లిక్ యాక్షన్ కూడా కవర్ అవ్వలేదు. అంటే కవర్ అవ్వనివి మనకి నీట్గా ఉంటాయి. యూ కెన్ ఏబుల్ టు కవర్ దోస్. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇది ఏదైతే ఉందో ChatGPTకి ఇచ్చి అగైన్ ఈ ఫంక్షన్ కూడా ఇవ్వాలి మీరు. ఏది? HTML ఇదేనా? యూజర్ ప్రొఫైల్లో ఇది కాదు, సారీ. ఈ యూజర్ ప్రొఫైల్లో దిస్ ఈస్ కోడ్, మళ్ళీ spec.ts ఇవ్వండి. ద బిలో ఈ స్పెక్ ఫైల్, యాడ్ దట్ ఆల్సో టు
కవర్ ద లోడింగ్ డ్యూ అని ఇస్తే ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ 2 ఇచ్చి మళ్ళా దానికి కూడా ఇస్తే ఈ లోడింగ్ డివిజన్ కవర్ చేయాలి కదా! దాన్ని కవర్ చేయడానికి ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసింది. కాపీ దిస్. దానికి నువ్వు జస్ట్ కింద అంటే అదొక ఫంక్షన్ కదా! కవర్ చేయడానికి ఇంకో ఫంక్షన్ రాసింది. ఆ ఫంక్షన్ మీరు కాపీ చేసి లోడింగ్ ఫంక్షన్ కవర్ అయింది ఇప్పుడు. ఇప్పుడు చూడండి మళ్ళీ రీజనరేట్ అయింది కదా! మళ్ళీ కవర్ అయింది కదా! 1 ఫెయిల్ అంట. ఇప్పుడు నువ్వు ఇచ్చిందే ఫెయిల్ అయింది. అది ఎందుకు ఫెయిల్ అయిందో మళ్ళా మనం చెక్ చేయాలి. అంటే యూ నీడ్ టు డూ లూప్ ఎవ్రీ టైమ్. ఇదెందుకు ఫెయిల్ అయింది? అదేనా ఫెయిల్ అయింది. ఒకవేళ అది కాకపోతే మనకి ఏది? నల్ టు బి ట్రూటీ ఏది ఫెయిల్ అయింది? సీ ద స్పెక్ లిస్ట్. లోడింగే కదా! ఇదే కదా ఫెయిల్ అయింది. వి నీడ్ టు చెక్ ఇట్. అంటే ఇది ఫెయిల్ అవుతుందని చెప్పి మళ్ళా దాన్ని మనం తెలియపరచాలన్నమాట. ఇట్ ఈస్ ఫెయిలింగ్ డ్యూ టు విచ్ ఇష్యూ. దీన్ని క్లిక్ చేసి ఆ ఇష్యూ ఏంటో మనం దానికి ఇవ్వొచ్చన్నమాట. ఓకే. ఇలా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చి స్క్రీన్‌షాట్ ఇచ్చి ఫిక్స్ దిస్ అని చెప్పి మళ్ళా ఇవ్వచ్చు. అంటే కోపైలటే మీ కంపెనీలో యాక్సెప్ట్ చేస్తే యాంటీ గ్రావిటీ ఇవ్వరు. ఇలా ఇచ్చి అగైన్ లోడ్ టు డూస్‌లో ఏదైనా చేంజెస్ చేయమంటే మాత్రం ఇక్కడ సెట్ ఫ్లాగ్ ఫస్ట్ మనం ఫ్లాగ్ సెట్ చేయాలి. అంతేనా? ఫస్ట్ ఫ్లాగ్ సెట్ చేయాలి. అది కరెక్ట్ ఉందో లేదో చెక్ చేయమంటది. టు బి ట్రూత్. ఆ ఫ్లాగ్ చెక్ చేసిన తర్వాత మళ్ళా ఇది చెక్ చేయమంటది. ఓకే. అంటే ఫస్ట్ ఫ్లాగ్ ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేస్తేనే మీకు అది లోడింగ్ వస్తది. లేదంటే రాదు కదా! మళ్ళా ఈ 2 ఇచ్చింది. మళ్ళా ఈ 2 చెక్ చేయండి. మళ్ళా చెక్ చేయండి. అగైన్ యూ నీడ్ టు డూ దిస్ వే. ఇలాగ మీరు యూనిట్ టెస్టింగ్ అనేది ఏఐ ద్వారా చేస్తారు కంపెనీలో. యాంటీ గ్రావిటీ ఏముండదు. ఓకే. బట్ స్టిల్ కోపైలట్‌లో చేసుకోవచ్చు. ఇక్కడ స్పెక్ లిస్ట్‌లో ఒకటి లోడింగ్ స్టేట్ వెన్ లోడింగ్ ఈస్ ట్రూ. ఇది ఫెయిల్ అవుతుంది. సో, బట్ దాన్ని మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవాలి. ఇలా ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టివ్ ఇచ్చారు. క్రియేట్ ఎ డైరెక్టివ్ అండ్ డూ యూనిట్ టెస్టింగ్ ఫర్ డైరెక్టివ్. ఒక డైరెక్టివ్ క్రియేట్ చేద్దామా? యూజర్‌లోనే. ఇన్ యూజర్ ప్రొఫైల్ క్రియేట్ డైరెక్టివ్ అండ్ make it use of on hover highlight the background color to yellow and also write spec.ts file for that end-to-end 100% కోడ్ కవరేజ్ యూనిట్ టెస్టింగ్ ఏదో ఇచ్చానో రాస్తది. ఓకే. మళ్ళా పైప్స్ కూడా క్రియేట్ చేస్తా. పైప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇట్స్ ఎనార్మస్ అన్నమాట. అంటే యూనిట్ టెస్టింగ్ మాక్సిమం మనము ఏఐ ద్వారా చేస్తాం. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ అగైన్ దట్ ఈస్ ద పాసిబిలిటీ. యాక్సెప్ట్ చేస్తున్నా. డైరెక్టివ్ spec.ts కూడా క్రియేట్ అయింది దానికి. ఓకే. దానికి హైలైటర్‌కి సంబంధించింది. దానికి యూనిట్ టెస్టింగ్ చేస్తది మళ్ళీ. కోడ్ కవరేజ్ ఇచ్చేద్దాము. లెట్స్ డిక్లేర్ అగైన్. డైరెక్టివ్ కూడా ఇట్ ఈస్ యూజింగ్ ఇట్. చూడండి 95% ఫంక్షన్ స్టేట్మెంట్స్. చూడండి కవరేజ్‌కెళ్ళి అగైన్ విల్ ట్రై టు డూ అగైన్. సివిల్ ఇన్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్. యాప్ మాడ్యూల్. యాక్సెప్ట్ ఆల్. డైరెక్టివ్ ఏది? హైలైటెడ్ డైరెక్టివ్ 3 ఉన్నాయి. రీస్టోర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. అలా పైప్స్ కూడా. యూ కెన్ డూ ఇట్ ఎనార్మస్‌లీ. ఓకే. నేనిప్పుడు ఇదేం చేస్తానంటే నేను గిట్‌హబ్‌లో పోస్ట్ చేసి మీకు ఇచ్చేస్తాను. సో థట్ యూ కెన్ కంటిన్యూ ఇఫ్ యూ వాంట్. ఓకే. సో ఐ విల్ యాడ్ గిట్‌హబ్. ఓకే. గో టు గిట్‌హబ్. యూనిట్ టెస్టింగ్ యాంగులర్ ప్రాక్టీస్. ఓకేనా? ఎంఐటీ లైసెన్స్ ఇద్దాం. సో కాపీ దిస్. ఓకే. కాపీ తీసుకొని క్లియర్ చేసి సో యాడెడ్ యూనిట్ టెస్టింగ్. ఓకే. ఫైన్. సో గిట్ యాడ్ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ మనం యాడ్ చేసుకొని గిట్ రిమోట్ -v చెక్ చేయండి కరెక్ట్‌గా ఉందా లేదా. ఇప్పుడు గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్. ఫస్ట్ టైమ్ పుల్ తీసుకుంటే లైసెన్స్ రావాలి కదా! మీరు లైసెన్స్ క్రియేట్ చేసినప్పుడు మెర్జ్ అన్‌రిలేటెడ్ హిస్టరీ అన్నప్పుడు మీరేం చేస్తారంటే అలౌ అండ్ రిలేటెడ్ హిస్టరీస్ అని ఇస్తే అది అలౌ చేస్తది.
ఓకే. అప్పుడు మీరేం చేయాలంటే ఇలా అడుగుద్ది. యూ వాంట్ టు ఇగ్నోర్ ఇట్ అన్నాడు. ఎస్కేప్, షిఫ్ట్ కోలన్ WQ అని ఎంటర్. ఇట్ విల్ గెట్ ఇట్. ఓకే. ఇట్ విల్ గెట్ పబ్లిష్. పుష్ ఇట్. పుష్ ఇట్ టు మెయిన్ స్ట్రీమ్ బికాస్ అప్‌స్ట్రీమ్ అంటే ఇక్కడ లేదు. ఫస్ట్ టైమ్ అక్కడ పుష్ చేస్తున్నాము ఆరిజిన్‌లో అని. ఓకే. పుష్ అయిపోయింది. ఓకే. కాపీ థిస్. నేను మీకు ఇంకా I am just uploading it here so that it will be better for you to understand. అడ్మిన్‌కెళ్ళి కోర్సెస్, .NET ఫుల్ స్టాక్, యాంగులర్ 41 టుడేస్ టాపిక్. యూనిట్ టెస్టింగ్, repo link. Okay. Okay, guys. Thank you so much. See you tomorrow.